13 ఏళ్ల వయసు నుంచి మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు కదా. అవును. ఎప్పుడైనా నాకు నా జీవితం కావాలి, నేను హాయిగా ఫ్రీగా ఉండే పరిస్థితులు కావాలి అని అనిపించిందా? నేనే కదా అప్పటికి ఎవరు నేను ఇలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేసుకోరు. కరెక్ట్. కాకపోతే ఇందులోకి వచ్చాక మీరు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి. అవును, అది నిజమే. నాన్నగారు చిన్న సినిమా చేసి భగవంతుడు ఇచ్చిన చక్కటి రూపం. మీకు అందరూ చెప్పేవారా మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు అని? ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వచ్చేవి. కొన్ని క్యారెక్టర్స్కి మనం అన్ఫిట్ కూడా అవుతాం. మనం చాలా బాగున్నామని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోనక్కర్లేదు. అలా కూడా అయిందా? అవుతాయి. ఉదాహరణకి ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయలేకపోయారు? కరెక్ట్గా చెప్పాలంటే మాయాబజార్ నాకు సినిమా చూపించారు నాన్నగారు. నాకు చూపించి సావిత్రి గారి క్యారెక్టర్ నేను చేయను. ముఖ్యంగా పౌరాణిక నాటకాలు వేయాలంటే ఒక విధమైన భాష మీద చాలా పట్టు ఉండాలి. నేను పౌరాణికం కాదమ్మా అసలు. మరి దుర్యోధనుడిగా మీ వేషం చూశాను నేను. మీకు ఎలా అనిపించింది శోభన్ బాబు గారి సినిమాలో? మీరు అబ్బో, అది చెప్పాలంటే అది ఒక అందమైన కథమ్మా. మానవుడు దానవుడు సినిమాకి ఒక 21 సార్లు వెళ్ళానమ్మా. కానీ అంత చక్కగా అంత అందంగా ఉండే శివపార్వతి గారు ఎక్కువ హీరోయిన్ పాత్రల నుంచి తొందరగా అమ్మ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారనే క్వశ్చన్ మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు. మీరు అంత అందం అంటుంటే డౌట్ వస్తుందిరా నాకు. ఇప్పుడు మరి టీవీ సీరియల్స్ ప్రపంచం ఎలా ఉంది మీకు? ఇక్కడ కార్తీక మాసంలో శివపార్వతులని మనం తలుచుకుంటాం, స్మరించుకుంటాం. ఇవాళ అక్షరాల సాక్షాత్తు నటి శివపార్వతి గారిని కలవబోతున్నారు. అక్షరాల ఆవిడ చూస్తే అమ్మవారి అవతారంలాగా ఉంటారు. అందుకే ఇంటింట టీవీ సీరియల్స్ ద్వారా, అంతకుముందు వందల సినిమాల ద్వారా, అతి చిన్న వయసులో రంగస్థల అనుభవం ద్వారా ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు. వారి వ్యక్తిత్వం అంటే వారి హుందాతనం అంతా కూడా వారి పాత్రల్లో అలా కనిపిస్తూ ఉట్టిపడుతూ ఉంటుంది. నిజానికి నెగిటివ్ షేడ్స్ వేసినా, మంచి హీరోయిన్ పాత్రలు వేసినా కూడా శివపార్వతి గారిది చాలా విశిష్టమైన స్థానం అన్నది ఎవరూ కాదనలేని విషయం. వారితో మాట్లాడదాం, వారి జీవితంలోని కొన్ని మైలురాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివపార్వతి గారు నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. కార్తీక సోమవారం శుభాకాంక్షలు ముందుగా. మీకు కూడా. థ్యాంక్ యూ. సో పండుగలు బాగా పొగిడారు. అయ్యో భలేవారు. లేదు, నిజం అది. అక్షరాల మీ గురించి ఎవరికి చెప్పినా కూడా ఎంత మంచి ఆర్టిస్ట్, ఎంత మంచి నటి అని మా అమ్మగారు కూడా అన్నారు. అంటే యద్భావం తద్భావం మీకు తెలుసు కదా. మనం ఏ ఉద్దేశంతో ఏదనుకుంటే అలాగే అనిపిస్తూ ఉంటుంది. అది 13 ఏళ్ల వయసు నుంచి మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు కదా. అవునమ్మా. ఎప్పుడైనా నాకు నా జీవితం కావాలి అంటే నేను హాయిగా ఫ్రీగా ఉండే పరిస్థితులు కావాలి అని అనిపించిందా? అప్పటికి నేనేమి అనుకోలేదమ్మా. చిన్న వయసు కదా. నేనే కదా అప్పటికి ఎవరు నేను ఇలా ఉండాలి అని ఎవరు డిజైన్ చేసుకోరు. కరెక్ట్. తల్లిదండ్రుల మీద కుటుంబం మీద డిపెండ్ అయిపోయే ఏజ్ కదమ్మా అది. అంత ఇండివిజువాలిటీ ఉండదు. నేను అప్పుడు ఏమీ అనుకోలేదు. కాకపోతే ఇందులోకి వచ్చాక ఎప్పుడు ఇలా ఉండాలి ఏంటి అనే పరిస్థితి మాత్రం ఎప్పుడు రాలేదు తల్లి. నేను హ్యాపీగానే ఉన్నాను. అవునా? ఎందుకంటే నాటక రంగం నుంచి వచ్చాను కనుక. అవును. ఆ వాతావరణం, అక్కడ చేసిన క్యారెక్టర్స్, టీమ్స్ ఎందుకోసం నాటకం వేస్తున్నారని తెలిసినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. కేవలం బతకడం కోసం కాదు తల్లి నాటకం. కానీ ఎక్కడో నేను విన్నాను మీరు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి. అవును, అది నిజమే. అది నిజమే. నాన్నగారు చిన్న సినిమా చేసి దాంట్లో ఆయన చేతులు కాల్చుకొని అసలు సినిమా చేసే పరిస్థితి కాదు మాది. ఆయన ఉత్సాహం, ఆయనకున్న ఇంట్రెస్ట్ అలా దారితీసింది. సో అది వద్దు, అది అవ్వదు అనుకున్న తర్వాత తెనాల్లో పుట్టి పెరగడం చేత ఆ కళాకారుల మధ్య ఉన్న ప్రోత్సాహం వల్ల నేను ఆర్టిస్ట్ని అయ్యాను. కానీ మొట్టమొదట్లో నాకు నాటకం అంటే భయం కానీ, ఇంట్రెస్ట్ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఇలాంటి పదాలు అసలు ఏమీ లేవు. వాళ్ళు ఏదో మేకప్ వేశారు, అందంగా డ్రెస్ వేశారు, స్టేజ్ ఎక్కమన్నారు. ఆ జనాన్ని చూసి అసలు కాన్సన్ట్రేషన్ పూర్తిగా జనం మీద పెట్టాలనే ఆలోచన కూడా లేని వయసు అది. నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదని వెతుక్కునే రోజు అనమాట అది. చిన్న వయసులో ఆడపిల్లలు అలాగే ఉంటారు. అవును అవును నిజం. కానీ సిగ్గు బిడియం లేకుండా స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా అది కూడా చాలా పెద్ద సాహసం కాదు. అదే చెప్తున్నాను నేను.
భయం ఉండేది కాదు. అసలు నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదు చూడాలి అనే అందరూ చూడాలనే ఒక తపన తప్ప ఇంకోటి ఉండేది. లేదు. భయం లేదు. ఆ భయం లేకపోవడమే నాకు ప్లస్ పాయింట్ అయింది. భయపడితే ఆర్టిస్ట్ అవ్వలేరు కదమ్మా. అవును, నిజమే. అవును. అప్పటి నుంచి మీకు భగవంతుడు ఇచ్చిన చక్కటి రూపం. అమ్మా మీకు అందరూ చెప్పేవారా మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు అనేది? అట్లా ఏమీ లేదు. ఆటోమేటిక్గా క్యారెక్టర్స్ వచ్చేవి. కొన్ని క్యారెక్టర్స్కి మనం అన్ఫిట్ కూడా అవుతాం. మనం చాలా బాగున్నామని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోనక్కర్లేదు. అలా అలా కూడా అయిందా? అవుతాయి నాటకాలు. మనం చెడగొట్టిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ తెలియక చేతకాక. ఉదాహరణకి ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేయలేకపోయారు, లేకపోతే చేతకాకో లేకపోతే ఇంకో కారణం వల్ల మీకు తప్పిపోయాయని చెప్పచ్చు? తప్పిపోవడం అంటే కరెక్ట్గా చెప్పాలంటే మాయాబజార్ నాకు సినిమా చూపించారు నాన్నగారు. నాకు చూపించి సావిత్రి గారి క్యారెక్టర్ ఎలా ఉందో ఎలా చేశారు చూడు, అది నువ్వు నాటకంలో చెయ్యాలి అన్నారు. నేను చేయనన్నాను. నేనే చేయనన్నాను. కారణం ఏంటంటే ఆమెలాగా ఇంకొకరు చేయలేరు, ఆమెలాగా ఇంకొకరిని చూడలేరు. ఆ క్యారెక్టర్ అంతే అనమాట. 100కి 100% అనొచ్చో, 1000కి 1000% అనొచ్చో, ఏమనాలో నాకైతే తెలియదు. కానీ కొన్ని పాత్రలు వాళ్ళు చేశాక ఇంకొకళ్ళు చేయకూడదు. అవును. ఇమిటేషన్ చేసినా కూడా కరెక్ట్ కాదు, సాధ్యపడదు. అంటే అది రంగస్థలం మీద వేయించాలనా లేక నాటకం? అది అంటే బట్ అప్పుడు అభ్యంతరం ఎందుకు? అది సినిమా, ఇది రంగస్థలం కదా. అయినా కూడా చూసే ప్రేక్షకుడికి సావిత్రి గారు గుర్తొస్తారు. గుర్తొచ్చి మళ్ళీ ఆ కంపారిజన్ వస్తుంది. ఖచ్చితంగా కంపారిజన్ వస్తుంది. మీరు చూడండి, రామారావు గారు కృష్ణుడు వేశాక మనం ఎవరు ఎంతమంది వేసినా కూడా మనకి రామారావు గారే గుర్తుకొస్తారు. అవును కదమ్మా. అలా అనమాట. ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా, అంటే మనం చేయడం వల్ల ఆ ఫ్లేవర్ పోతుందని కదా పాత్రకి. ఆ పాత్రకి ఆ ఫ్లేవర్ పోగొట్టకుండా ఉండాలంటే మన మనసుకి ఒక నిర్ధారణ ఉండాలి. అవును. మనం చేయగలమా లేదా, మనకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అని చూసుకోగలగాలి. అది మీరు నాటకాలు వేయడానికి, ముఖ్యంగా పౌరాణిక నాటకాలు వేయాలంటే ఒక విధమైన భాష మీద చాలా పట్టు ఉండాలి. నేను పౌరాణికం కాదమ్మా, అసలు వేయలేదు. మరి దుర్యోధనుడిగా మీ వేషం చూసాను నేను. అదేంటంటే నాకు ఇష్టం. అంతేనా? అలా క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలని. అది కూడా ఈ మధ్య జీ తెలుగు వాళ్ళు నాకు సరదాగా అవకాశం ఇచ్చారు. చిత్రం పళ్ళారి విచిత్రం సాంగ్ చేశామన్నమాట. అందుకోసం ఆ దుర్యోధనుడి గెటప్ వేసుకున్నాను. అయితే దీనికి అంకురార్పణ ఏంటంటే, చిన్నప్పుడు నా 16-17 సంవత్సరాల వయసులో చంద్రంగాడి పెళ్ళి అని ఒక నాటికి రాశారు ఒక అతను. ఆ చంద్రన్ క్యారెక్టర్ నేను చేశానమాట. వాడు నూనూగు మీసాలతో ఉండి అమ్మాయిల్ని కవ్విస్తూ ఎవరైనా నేనంటే పడిపోవాల్సిందేరా అంటూ కుర్రాళ్ళందరూ కలిసి ఒక సందడి చేసే ఇన్సిడెంట్ నాటిక అనమాట. అది నేను వేశాను. సో అబ్బాయి క్యారెక్టర్ మీరు వేశాను. అబ్బాయి క్యారెక్టర్ వేసి నేనే అబ్బాయిని అనుకొని అమ్మాయి మీద చేయి వేస్తే సిగ్గుపడ్డ పిల్లలు కూడా ఉన్నారు. ఓహో, నిజమైన అబ్బాయి అనుకున్నారు. అంత న్యాచురల్గా నటించారు. చక్కగా ఎంత అందంగా ఉన్నాడని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకుంటే, నేను ఇలా అంటే కొంటెగా ప్రవర్తిస్తున్నాడు ఆ కుర్రాడని కంప్లైంట్లు అప్పటికప్పుడు అన్నీ జరిగిపోయాయి. కంప్లైంట్ కూడా వెళ్ళే. సో అదొక చిన్న సరదా అనమాట. ఆ సరదాతో అలా జరిగింది. ఆ తర్వాత నేను మగాడిగా పుట్టుంటే ఎంత బాగుండనే ఆలోచన కూడా ఒకసారి వచ్చింది. అంటే మామూలుగా అమ్మాయిలుగా పుట్టాలని అందరూ కోరుకుంటారు. అందరూ కొంచెం అటెన్షన్ ఎక్కువ అవుతుంది, అవకాశాలు వస్తాయంటారు. కానీ అబ్బాయిగా ఎందుకు అనుకున్నారు మీరు? ఏమన్నా అంటే అప్పుడు అనుకోలేదు. ఈ ఒక 15 ఏళ్ల క్రితం అనుకున్నాను. అంటే సమాజంలో జరుగుతున్న విషయాలు కానివ్వండి, అయ్యో ఆడదాని పట్ల ఉన్న నిరాదరణ కానివ్వండి, ఎంత చదివినా ఎంత ఎదిగినా ఒదిగొదిగి ఉండే నైజం కానివ్వండి, ఇంకా వెనకబడే ఉన్నామా అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు, నేను ఎందుకు మగాడిని పుట్టుంటే బాగుండు కదా, నేను ఎందుకు పుట్టలేదనే ఫీలింగ్ అలా వచ్చేదనమాట. మీకు ఎప్పుడైనా వ్యక్తిగతంగా అయ్యాయండి అలాంటి సంఘటనలు? అంటే ఇలా ఇంత తీవ్రమైన భావన రావడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నిరాదరణ ఉంటాయమ్మా. ముఖ్యంగా అసలు మగాళ్ళని అనడం కంటే ఆడదానికి ఆడదే శత్రువు అంటే కరెక్ట్గా ఉంటుందేమో. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, పురుషాధిక్యత, దానివల్లనే మనల్ని సరిగా గమనించటం లేదు, దానివల్లనే మనల్ని గుర్తించట్లేదు అనుకుంటాం కదా. దాంతోపాటు ఆడదాని ప్రభావం కూడా మన స్త్రీ జాతి పట్ల చాలా ఉంది, ఇప్పటికీ ఉంది. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఎదిగినా,
ఎంత ప్రపంచం చాలా చాలా విశాలమైంది అని మనం చెప్పుకున్నా, ఈ హృదయం మాత్రం ఎక్కడ విశాలంగా ఉండటంలో ఆడదానికి. ఒక పక్కన ఆడది ఎదుగుతున్నా, ఒక ఉన్నతమైన స్థితికి వచ్చినా అది సంకుచిత భావంతో చూసే స్థితిలో ఉన్నారు తప్ప అప్రిషియేట్ చేసే స్థితిలో లేరు. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదు, ఎక్కువ శాతం ఉన్నారు. అయితే మన ఆడవాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు చదివిన వాళ్ళు ఉన్నారు. అవును. మరి పెద్ద పెద్ద పోస్టులు చేసి రాజకీయంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దూసుకుపోయి ముందుకెళ్ళిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు. అందరూ ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ మంచి పేరు తెచ్చుకోరు కదా. మంచిగా గుర్తింపు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకు తెలిసే విషయం. అలా చూసుకుంటే సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక సగటు మనిషిగా, సామాన్య స్త్రీగా చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో సక్సెస్లు ఫెయిల్యూర్స్ రెండూ ఉంటాయి కదా తల్లి. అయితే ఎవరైనా అలా ఫెయిల్యూర్ అయినప్పుడు చేయూతనిచ్చి, బూస్టప్ ఇచ్చి, మాట వల్ల, వాళ్ళ చర్య వల్ల చేయూతనిచ్చే శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంది. అవును. అందుకని అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. కానీ అంటే మీరు ఇబ్బంది పడింది ప్రొఫెషనల్ రైవలరీ వల్ల కాదు, కాదు, వ్యక్తిగతంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తిగతంగా మన సొసైటీలో మన బతుకు మనం బతుకుతున్నా, మన ప్రపంచంలో మనం దాన్ని ఉన్నతంగా బతుకుతున్నా, ఏముందిలే సినిమా వాళ్ళనో, ఏముందిలే టీవీ వాళ్ళనో, ఏముందిలే నాటకాల వాళ్ళనో, ఈ ఈ నానుడి, ఈ మాట ఎక్కడైనా అనిపించుకోకుండా తప్పలేదు. అప్పుడు నాకు అనిపించేది అనమాట, ఇలా కాకుండా అలా ఉండుంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసరో ఇంకేదో అయ్యి ఉంటే ఇలా అన్నారు కదా. అప్పుడు ఆర్టిస్ట్ అవ్వడం వల్ల కదా ఇలా అంటున్నారు, ఆడది అవ్వటం వల్ల కదా ఇలా మాట్లాడతారు అనిపించేదే తప్ప, ఆ తర్వాత నా ఆత్మస్థైర్యంతో నేను వాటన్నిటిని బయటికి నెట్టగలిగాను. కానీ మీరు మీ సినిమా ప్రయాణం చూస్తే మామూలు ప్రయాణం కాదండి. మీకు 200 పైగా సినిమాలు, అండ్ అలాగే టీవీ సీరియల్స్, ఇంకా ఒకటి కాదు, రంగస్థల అనుభవం అంతకుముందు, పెద్ద పెద్ద దిగ్గజాలతో నటించే అవకాశం, ఇవన్నీ పెట్టుకుని కూడా మీకు కూడా ఇబ్బందులు అయ్యాయంటే అర్థం కాదు చాలా మందికి. ఇబ్బందులు అంటే అమ్మా, నేను అనేది పరిశ్రమ వల్ల కాదు, టోటల్గా మనం ఒక సొసైటీలో ఉంటాం కదమ్మా, ఎక్కడో ఒక చోట నివాసం ఉండాలా? అవును, ఉంటాం కదా. అవును. అక్కడ అది తెనాలి కావచ్చు, గుంటూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హైదరాబాద్లో ఏదే ఒక ప్లేస్ కావచ్చు. ఒక మనిషి ఎదుగుదలని చూసి అప్రిషియేట్ చేసేదానికంటే క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళలో ఎక్కువ శాతం ఉన్నారు. కరెక్ట్. ఇది వద్దు అంటాను నేను. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ గురించి కాదు నేను చెప్తున్నది, అందరి ఒక ఫ్యామిలీలో ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ రావచ్చు, డైవర్స్ తీసుకోవచ్చు, కావాలని ఆ భర్తతో దూరంగా ఉండే పరిస్థితులు రావచ్చు, ఉండాల్సిన పరిస్థితులు. నిజంగా సమస్య తెలుసుకొని ప్రోత్సహించకుండా ఆ భర్తని వద్దనుకున్నా, లేదా కొన్ని సమస్యల వల్ల పిల్లల్ని తన కష్టంతో బతికించుకుంటున్నా కూడా చిన్న చూపు చూసే పరిస్థితులు మనం ఎక్కువ చూస్తున్నాం. అవును, అది నేను మాట్లాడుతున్నాను. అది కరెక్టే. చాలా అది మీరు మదన పడి ఉంటారు, ఇబ్బంది పడి ఉంటారు చాలా విధాల. కానీ ఓవరాల్గా శివపార్వతి గారు, అమ్మా, మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిందా? సంతృప్తిగానే ఉందమ్మా, హ్యాపీగా ఉందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటంటే, మనం నడిచి వెళుతున్నప్పుడు రోడ్డంతా సాఫీగా ఎప్పుడూ ఉండదు. ఒక్కోసారి ఏవో తగులుతుంటాయి కాళ్ళకి, వాటి నెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ దాని గురించి పెద్ద భూతద్దంలో చూపించి అలవాటు లేదు నాకు. ఎవరు మీకు అండాదండ? అంటే మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చాక, ఇది కొత్త పరిశ్రమ, ఇక్కడ ఎంత నాన్నగారికి ఒక సినిమా తీసిన అనుభవం ఉన్నా కూడా మీకు ఎవరు వెన్నంటే ఎవరు ఉండేవారు? మీతో కూడా ఎవరు ఉండేవారు? నాతో కూడా ఉన్నది మా అమ్మ, మా నాన్నగారే. బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్. అవును, అది వాళ్ళు మిమ్మల్ని చూసి గుర్తించారు. మీ సంపూర్ణంగా పరుచూరి బ్రదర్స్ వాళ్ళు నాకు తండ్రి అనుకుంటే తండ్రి, అన్న అనుకుంటే అన్న, గురువు అనుకుంటే గురువు. సంపూర్ణంగా వాళ్ళ అండదండలు, వాళ్ళ ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి నాకు. ఎంటైర్ ఫ్యామిలీ వాళ్ళిద్దరు ఒకటే అని కూడా నేను చెప్పలేను. బుజ్జమ్మ గారు కానివ్వండి, పరుచూరి గోపాలకృష్ణ గారి మిస్సెస్ బుజ్జమ్మ గారు కానివ్వండి, వెంకటేశ్వరరావు గారి ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆర్టిస్టుతో పాటు నా వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించగలిగిన పరిస్థితి నేను ఏర్పరచుకున్నాను. సో వాళ్ళ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చాక నాకు వేషం ఇచ్చిన ప్రతి డైరెక్టరు, ప్రొడ్యూసరు కూడా నన్ను ప్రోత్సహించారనే చెప్పాలి కదమ్మా. అవును, నిజమే కదా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నా వైఖరి తెలియదు, నేను ఎంత బాగా చేస్తానో ఎంత బాగా చెడగొడతానో రెండూ తెలియదు. ఒక కాన్ఫిడెన్స్తో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు
అది ఎంకరేజ్ చేసినట్టే కదా. అది ఎర్రమల్లెలే ఫస్ట్ కదా మ్యామ్ మీది? ఎర్రమల్లెలు ఎర్రమల్లెలే. ఎర్రమల్లెలే ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత సప్తపది చేశాను. సప్తపరి చేశారు. అది చిన్న వేషాలు అందులో, అంటే 2 సీన్లు 3 సీన్లు ఉండే వేషాలు. కానీ మీకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం శోభన్ బాబు గారితో కలిసి సర్పయాగం సినిమా. అప్పటికి పరశుర బ్రదర్స్ వాళ్ళు పరిచయం చేయబట్టే కదా మీరు అసలు వాళ్ళు పరిచయం చేయకపోతే నేను లేనమ్మా. అసలు నేను లేను, నేను ఎవరో తెలీదు. ఇప్పుడు మీరు చెప్పే ఎర్రమల్లెలు సప్తపది కూడా నేను తెనాల్లో ఉండి నా నాటకాలు నేను వేసుకుంటూ నా బిజీలో నేను ఉండి మధ్యలో ఎప్పుడో ఒక 6 నెలలకు 1 సంవత్సరానికో వాళ్ళు పిలిస్తే ఒక వేషం వేసి రావడమే తప్ప ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టింది లేదు. నేనంటూ హైదరాబాదు వచ్చి ఇక్కడే నివాసం ఉండి ఇక్కడ క్యారెక్టర్స్ చేస్తూ ఉండటం కోసం వచ్చిన అవకాశం ఇచ్చింది మాత్రం పరచూరి బ్రదర్స్. అప్పట్లో మీకు ఇంట్లో కానీ ఎక్స్టెండెడ్ పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు పెద్దలు చాలామంది ఉంటారు, పిన్నులు అత్తలు వాళ్ళందరూ ఎప్పుడు ఆపలేదా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి ఎందుకు మనకి అవసరం లేదు? ఆపకపోవడం కాదు, అసలు వాళ్ళకు చిన్న చూపు. ఓహో. నాటకాలు అంటే చిన్న చూపు, సినిమా అంటే ఏదో సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఏదో జరిగిపోతుంది అనే ఒక అవును ఆ రోజుల్లో ఉండేది కూడా. ఇది 70వ 80వ దశకాల్లో బాగా ఇంకా ఎక్కువ ఉండేదని అంటూ ఉంటారు. కాబట్టి మీ కుటుంబం ఎలాంటి కుటుంబం శివపార్వతి గారు? బాగా ట్రెడిషనల్గా ఉండేవారా లేక కొంచెం అభ్యుదయ భావజాలం ఉండేవాళ్ళ? అలా ఏం కాదు. అమ్మ అన్ఎడ్యుకేటెడ్, అమ్మకు అసలు ఏమీ తెలియదు. నాన్న చదువుకున్నారు, నాన్న ఆర్టిస్టు, బాగా పాడతారు, బాగా పాడేవారు. ఆయనకి నాటకాలు అంటే ఇంట్రెస్ట్. అది పూర్తి ట్రెడిషన్, అంత పకడ్బందీగా అలాగా ఏమీ లేదు. ఆమెకు అసలు ప్రపంచమే తెలియదు ఆమెకి. మేము 7 పిల్లలను పుట్టామనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి అమ్మ గురించి గుర్తు చేసుకుంటే. చాలా చిన్న ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కూడా మేమేదో పెద్ద ఎదిగి అంత స్థిరంగా ఉన్న వ్యక్తులమేం కాదు. ఓ చిన్న, అంటే ఉండడానికి ఇల్లు, బతకడానికి చిన్న వనరులు ఉన్న ఫ్యామిలీయే తప్ప వెల్ సెటిల్డ్ అని చెప్పే అంత ఏం కాదు. అలా అనమాట. ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు? ఇద్దరు. అండ్ ముగ్గురు బ్రదర్స్. సో అయితే మీరు మొత్తం 5గురికి మీరు అంటే దాదాపు 7గురిలో 2 వెళ్ళిపోయారు. ఎప్పుడు? చిన్నప్పుడే? చిన్నప్పుడు. మేము 5, 3 బ్రదర్స్ ఉన్నారు. అసలు పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎన్ని జరిగిపోతూ ఉంటాయండి కళ్ళ ముందు, అర్థం కాదు కదా. అవి మొత్తం అంటే దాన్ని జీర్ణించుకునే లోపు ఇంకోటి ఏదో కొత్త సమస్య, సవాలు, పని, ఒత్తిడి, ఇవన్నీ ఎలా జీవితం, మీ బాల్యం, మీ యవ్వనం అంతా అందులోనే కొనసాగిపోయింది. పెద్ద కుటుంబాల్లో ఏముందిలేమ్మా, మాలాంటి చిన్న కుటుంబాల్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి ఆపలేము. అంటే అది బుద్ధిని బట్టి, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి మా మదరు చనిపోయి రేపు వచ్చే ఫిబ్రవరికి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్. అయితే సమాజం ఎలా ఉంది అంటే డబ్బు వల్ల మనసు ఎదగదు, డబ్బుతో సంబంధమే లేదు. మనిషి ఎదగాలి, మనసు ఎదగాలి. దానికి ఏమి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, కోట్లు, డబ్బులు, ఎకరాలు, పొలాలు అక్కర్లేదు. మనసుకు పదును పెడితే చాలు. అయితే ఆ మనసుకు పదును పెట్టడం చాలామంది మర్చిపోయారు. అమ్మకి 3 కొడుకులు ఉండి కూడా ఆమె దాన్ని ఏమంటారు, అంతిమయాత్రలో ఆమెకి సంబంధించిన సంస్కారాలు చేయటానికి 2 కొడుకులు రాలేదమ్మా. అలా ఎలా జరిగింది అసలు? రాలేదు. అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ వరలోకి ఇరుక్కుపోతారు కొంతమంది మగవాళ్ళు. ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదని మా మదర్కి ఆ కార్యక్రమాలు చేయలేదు. నా లాస్ట్ దూరంగా ఉంటారా వాళ్ళు బాగా? అంటే అమ్మ బుచ్చిరెడ్డిపాలెంలో ఉంటారు, మా సిస్టర్ అక్కడ ఉంది, అక్కడ నా దగ్గర ఉండేవారు. బ్రదర్స్ రాని బ్రదర్స్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు ఒక బ్రదరు. నుంచి రావడానికి కూడా ఇబ్బందా? ఇబ్బంది. వాళ్ళు ఏదో ఇతర దేశాల్లో ఉన్నట్టు. ఇతర దేశాల్లో ఉన్నా ఈ మధ్య వస్తున్నారు అందరూ, కానీ ఇక్కడే ఉండి రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యం. వచ్చారు, కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి సమయం సరిపోదు. అంటే ఇప్పుడు 9 రోజులు కార్యక్రమం చేయాలి కదమ్మా, 13 రోజులు. మనిషి చనిపోయిన దగ్గర నుంచి 13 రోజులు ఆ కార్యక్రమం కొడుకులు చేయాలి కదా. ఆ కార్యక్రమం చేయడానికి ఇన్ని రోజులు ఇక్కడ ఉండలేము అని చెప్పి ఆగిపోయాడు ఒకడు, మా లాస్ట్ బ్రదరు. అమ్మకి వాడంటేనే ప్రాణం, వాడంటే పంచప్రాణాలు. అలా కొట్టుకులాడుతుండేది. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా మీద సింపతి చూపించుకోవడానికి, లేకపోతే నా ఫ్యామిలీలో ఇంత జరిగిందని చెప్పడానికి కాదమ్మా.
ఇవాళ సమాజంలో 90% అలాగే ఉన్నారు. 90% తల్లిదండ్రుల పట్ల అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు. అది తప్పు, అది ద్రోహం. బయటకు వచ్చినప్పుడు మనం చక్కగా నీట్గా అలంకరించుకొని చాలా ఖరీదైన మనుషుల తిరిగినంత మాత్రాన ఖరీదు అవరు. ఖరీదైన పనులు చేయాలి, విలువిచ్చే పనులు చేయాలి, మన విలువను పోగొట్టుకోకూడని పనులు చేయాలి. మన మోరల్స్, మన కుటుంబ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ ఎప్పుడు పదిలంగా కాపాడుకోవాలి. ఒకరి కోసం కాదు, మన కోసం కదా అమ్మా. అందుకు నేను ఈ విషయాన్ని మీకు రివీల్ చేశాను. లేదు, చాలా బాధాకరమైన విషయమే. ఒక సోదరిగా మీరు అమ్మకి కూతురుగా, అలాగే ఈ అన్నలే కదా మీకు ఇద్దరికి తమ్ముళ్ళకి అక్కగా మీరు చాలా బాధపడి ఉంటారు. మరి దెబ్బలాడారా వాళ్ళతో? ఎందుకు రాలేదని? ఎందుకు చేయలేదు? అందరూ వచ్చారు. అదే ఎందుకు రాలేదంటే ఆ కార్యక్రమాలకి ఎందుకు ఉండలేకపోయారు? వాళ్ళకి టైం లేదు. ఇప్పుడైతే గబగబా చేసేసి వెళ్ళిపోతాం, కానీ ఓ 13 రోజులు ఇక్కడే కూర్చోవాలంటే కుదరదు. వాళ్ళ ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి, వాడి మనసుకు ఒప్పుకోవాలి, వాడికి టైం కుదరాలి, అలా అన్నమాట. పాపం లాస్ట్ మినిట్ వరకు అమ్మ వాడి కోసం అలమటించింది, అది నాకు తెలుసు. ఇంకా నేనైతే ఇంకొక 5 నిమిషాల్లో మరి ఇది ఎవరితో చేయించాలి? పెద్ద కొడుకు చేయట్లేదు, చిన్న కొడుకు చేయట్లేదు, మధ్యలో ఇంకో తమ్ముడు ఉన్నాడు, రెండో తమ్ముడు, మా తమ్ముడు. వాడు కూడా కాదు అంటే వాడు ఒంగోలులో ఉంటాడు. మా బంధువులందరూ 200 మంది ఫ్యామిలీస్ ఒంగోలులో ఉన్నారు. ఒకవేళ వాడు కూడా కొద్దిగా అడుగు వెనక్కి వేస్తే హైదరాబాద్ తెచ్చుకొని జమున గారి కూతురులాగా నేను కూడా మా అమ్మకు అలా చేద్దాం అనుకున్నాను. అయితే అవకాశం నాకు ఇవ్వకుండా వాడు చేసేసుకున్నాడు. అదొకటి సంతోషం. అలా అనమాట. చాలా భారాన్ని మీరు చిన్నప్పటి నుంచి ఇలా చాలా విషయాలు మింగేసి ఉంటారు ఎక్కడికక్కడ. మీరు తప్పదమ్మా, జీవితంలో ఎప్పుడు వడ్డించిన విస్తరి కాదు జీవితం. విస్తరి సరిగా వేసుకోవాలి, దాంట్లో వడ్డించుకోవాల్సిన వస్తువులు కూడా జాగ్రత్తగా వడ్డించుకోవాలి. అన్నీ కలిపి కొప్పేసాం అనుకోండి, మనకు ఆకలి వేయదు. జీవితం కూడా అంతే కదా తల్లి. అవును. అట్లాగే నేను చెప్పేది నా కష్టం గురించి నేను చెప్పట్లేదు సుమా. జనం బయట అంతా ఎలా ఉన్నారంటే 90% ఇదే పరిస్థితుల్లో ఇదే పంధాలో నడుస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చేది వాళ్ళే, చనిపోయిన తర్వాత దుర్మార్గంగా చూసేది కూడా వాళ్ళే. అవును. అలా చేయొద్దని 2 చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను. మనిషి జన్మకి సార్థకత మన ధర్మాలు మనం పాటించినప్పుడే. అవును. అవి పాటించకపోతే మనిషి అని చెప్పడానికి అర్హత ఎవరికీ ఉండదు. అందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మని, నానమ్మని. వేషాలు కూడా అన్నీ అమ్మ వేషాలు, నానమ్మ వేషాలు. ఒక తల్లి ఆర్ద్రత, ఒక తల్లి హృదయం పర్సనల్గా చవి చూసిన దాన్ని పాత్రల ద్వారా మరింత వైడ్గా చూసిన దాన్ని. అందుకని చెప్తున్నాను, ఎవరైనా నా మాట, ఎవరైనా ఒక్క మాటైనా అలా మనసుకు తాకితే నేను చాలా సంతోషపడతాను. చాలా గొప్ప మాట, అవసరమైన మాట చెప్పారు. అవునమ్మా. శివపార్వతి గారు, అయితే మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇంకా వరుసగా మీకు వర్క్ ఉండేదా? ఆ టైంలో షూటింగ్లకి మీ వెంట ఎవరు ఉండేవారని, అంటే అమ్మ కానీ నాన్నగారు కానీ వచ్చే పరిస్థితుల్లో ఉన్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చేప్పటికే నాన్నగారు లేరు. నాన్నగారు వెళ్ళిపోయారు. అసలు నేను సినిమా ఆర్టిస్ట్ అయ్యాక నాన్న చూసుకోలేదు. మీరే అయితే మొత్తం ఆల్మోస్ట్ కొడుకుగా, కూతురుగా, పెద్ద కొడుకు మీరే ఇంటికి అలా నడిపించారు, జరిపించారు మొత్తం. అప్పుడు భయం వేసేది కాదు శివపార్వతి గారు మీకు? భయం వేసేది కాదు. ఎందుకంటే ఇది ఒక పురుషాధిక్య సమాజం, ప్రపంచం, సినిమా ఇండస్ట్రీలో మరింతగా. అండ్ ఆడపిల్లలకి అందులో మీలాగా చాలా అందంగా రూపవతంగా. నువ్వేదో ప్రేమతో అన్నిసార్లు లేదు, ఇప్పటికే లక్షణంగా కళకళలాడుతున్నారు మీరు నానమ్మ అయ్యాక. అప్పుడు ఇంకా ఎంత బాగుండేవారో మీ సినిమా చూస్తే అఫ్కోర్స్ అర్థం అవుతుంది. కానీ అప్పుడప్పుడే లోకంలోకి అడుగు పెడుతున్న శివపార్వతి గారికి ఎలా ఉండేది? అమ్మో వీళ్ళతో ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటారా, ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా ఎక్కువ నాకేసి చూస్తున్నారు, భయాలు ఉంటాయి కదా? డెఫినెట్గా ఉంటాయమ్మా, తప్పకుండా ఉంటాయి. బట్ ఆ భయాలు నన్ను ఎప్పుడు భయపెట్టలేదు. నా భయమే అది. అవతల వాళ్ళని చూసి భయపడటం అనేది నా వంతు, కానీ వాళ్ళెవరూ నన్ను భయపట్టలేదు. వాళ్ళకి తెలుసమ్మా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అని తెలిస్తేనే వాళ్ళంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారు, లెజెండ్స్ అయ్యారు. అవును. పెద్ద సినిమాలు చేయగలిగారు, కొన్ని 100 మందికి 1000 మందికి ఉపాధి వాళ్ళే కాగలిగారు.
కరెక్ట్. అవును. పనికిమాల విషయాల మీద మనసు పెట్టుంటే వాళ్ళంత పెద్దవాళ్ళు అవ్వరమ్మా అవును. అని నా నమ్మకం. మ్మ్. అది చాలామంది ఇది విశ్వసించరు, నమ్మరు. నా నోటితో నేను చెప్పే మాటని ఆవిడ అలాగే చెప్తుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని అదే ఉట్టి మాటలు అనుకుంటారు. కాదమ్మా, నిజమైన మాటలు. నేను అవకాశం ఇస్తే మీరు వేరే టాపిక్ మాట్లాడతారు కదా అమ్మా. అంటే మీరంటే మీరు కాదు, ఎవరైనా ఎదుట ఉన్న వ్యక్తి అవకాశం మనం ఇచ్చినప్పుడు వేరే టాపిక్ మాట్లాడతారు. అవకాశం నేను ఇవ్వనంతకాలం మాట్లాడరనేది నా ఉద్దేశం. మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది. అంటే మీరు జరిగిన విషయాలు, మనం వినే విషయాలు కూడా అవతల వాళ్ళు అవకాశం ఇవ్వబట్టే చాలా విషయాలు జరుగుతాయి అంటున్నారు, అంతే కదా? ఆ అవకాశం వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదని నేను అంటలా. అది కాదు, సమాజంలో ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. అవును. ఇప్పుడు ఒక పర్స్ పడిపోయింది అనుకోండి రోడ్డు మీద, ఫస్ట్ మనం పర్స్ తీస్తాం. అవును. అందులో వాల్యుబుల్స్ చాలా ఉంటాయి, ఏటీఎం కార్డులు, డబ్బులు, అన్నీ ఉంటాయి. సంస్కారవంతుడు ఏం చేస్తాడు, వీడి నెంబర్ ఏమన్నా ఉందా అని చూసి, బాబు ఈ పర్స్ పోయింది బాబు, ఈ నెంబర్ ఈ పర్స్ మీదే అని చెప్తాడు. కాకపోతే వేరే మనిషి అనుకోండి, ఆ నెంబర్ మాత్రం తీసి తొంగలో తొక్కేసి మిగతావన్నీ తీసి జేబులు వేసుకుంటాడు. ఇప్పుడు తప్పెవరిదంటారమ్ముడు? అంతే కదా, చెప్పండి. అంత బలమైందే అవకాశం కూడా. ఇప్పుడు కాకపోతే 10 అవకాశాలు రావచ్చు, 9 పోయి 1 రావచ్చు, పోతాయి. అలా మనం వేరే తోవలోకి వెళ్ళకపోతే అన్ని అవకాశాలు వస్తాయా అంటే రాకపోవచ్చు. ఓర్పు ఉండాలి మనకి, ఓర్పు ఉండాలి. బహుశా మీరు అన్నట్టు అదే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే మీరు సప్తపది, ఎర్రమల్లెలు అవన్నీ పాత్రలు వేశాక కూడా మీరు అన్ని 200 సినిమాల ప్రయాణం మీరు కొనసాగింది. అంటే ఖచ్చితంగా మీ మీద మీ రంగస్థల అనుభవంతో పాటు మీకుండే ఆత్మస్థైర్యం కూడా చాలా కలిసి వచ్చింది కదా. అందులో పరుచూరి బ్రదర్స్ మీకు చాలా సపోర్ట్ అమ్మా, చాలా సపోర్ట్ చేసేవారు. అంటే వాళ్ళు డైరెక్ట్గా సినిమాలో పాత్రలు ఆఫర్ చేశారా మీకు? ఎలాగా? సప్తపది సర్పయాగం అప్పుడు ఆయనే డైరెక్టర్ గారమ్మా, గోపాలకృష్ణ గారి డైరెక్షన్. దానికి రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్. కొంచెం నాయుడు గారే భయపడ్డారు, కొత్త వాళ్ళు గోపాలకృష్ణ గారు ఏం చేస్తారంటే, లేదండి మనం అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు పాత వాళ్ళు అవుతారు అని చెప్పి ఒప్పించి అవకాశం ఇచ్చింది మాత్రం పరచూరి బ్రదర్స్ ఇద్దరు కూడా. సో నాయుడు గారు కూడా ఒక సీన్ చేశాక, ఒకరోజు షూటింగ్ జరిగాక ఆయన ఉండి, నువ్వు చక్కగా రోజు ఇలా చక్కగా రెడీ అవ్వాలి, హెయిర్ డిస్టర్బ్ అవుతుందా, మేకప్ డిస్టర్బ్ అవుతుందా అన్నీ చూసుకోవాలి, కాన్సన్ట్రేషన్ అంతా క్యారెక్టర్ మీద పెట్టు నువ్వు అని చెప్తుండేవారు ఆయన. ఎటువంటి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ అమ్మా ఆయన. మరి మాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి అసలు? బెదిరించవచ్చు కదా, అది నేను అన్నది ఇందాక. మాకు భయం ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు మనం భయపెట్టలేదు అంటే దాని అర్థం అదే. రామానాయుడు గారు ఏంటి ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చారని ఒక మాట అంటే ఫేడ్ అవుట్ అయిపోతాం, ఎప్పుడూ అనలేదు. శోభన్ బాబు గారు ఆయన అప్పటికే చాలా చాలా గొప్ప అందగాడని ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుగు వారందరికీ అభిమాన నటుడు. మీకు ఎలా అనిపించింది శోభన్ బాబు గారి సినిమాలో? అబ్బో, అది చెప్పాలంటే అది ఒక అందమైన కథ అమ్మా. నేను వచ్చినప్పుడు మానవుడు దానవుడు సినిమాని స్కూల్ ఎగ్గొట్టేసి, అంటే నేను చదివిందే 7th అనుకోండి, అది కూడా ఆరాకొరగా వెళ్ళేదాన్ని స్కూల్కి. 2 దెబ్బలు తిని, తిట్లు తిని వెళ్ళేదాన్ని, అక్కడ తిట్లు తిని బయటకు వచ్చేదాన్ని. ఆ పరిస్థితిలో మానవుడు దానవుడు సినిమాకి ఒక 21 సార్లు వెళ్ళానమ్మా. 21 టైమ్స్. ఎందుకు అంటే ఇది నిజంగా కొంచెం ఎగ్జాగరేషన్ అనుకుంటారు మీరు. అణువు అణువున వెలసిన దేవా అనే ఒక సాంగ్ మీకు గుర్తుంది కదమ్మా, ఆ సాంగ్ అంటే నాకు పిచ్చమ్మా. సో అణువు అణువున పాట మీకు ఫేవరెట్ పాట? నాకు చాలా ఇష్టం అయ్యేది. అప్పుడు నాకు ఎంతమ్మా, చిన్న వయసు, నాకు 7th అంటే 11 ఏళ్ళేమో అంతే. నాకు చాలా ఇష్టం అయ్యేది అది. ఇప్పట్లాగా యూట్యూబ్లు మళ్ళీ పెట్టుకొని వినడానికి అవకాశం లేదు కదా, అందుకని ఆ పాట వినటం కోసం అన్నిసార్లు వెళ్ళాను నేను. తర్వాత శోభన్ బాబు గారిని ఒకసారి ఎప్పుడైనా చూడటం అవుతుందా లేదా అని నాటకాల్లోకి వచ్చాక, నాటకాలు వేస్తున్నప్పుడు అనిపించింది ఒకసారి, ఎలా మనకెలా కుదురుతుంది శోభన్ బాబు గారిని చూడటం, అవన్నీ పిచ్చి కళలు, అట్లాంటి కళలు కనకూడదు అని తిడుతుండేవారు నా ఫ్రెండ్స్. కానీ ఆ శోభన్ బాబు గారితో నేను యాక్ట్ చేస్తున్నానని అనిపించినప్పుడు ఇది కళ నిజమా అనుకుని నన్ను నేను ఇలా తట్టుకున్న రోజు ఉంది.
నిజంగా అమ్మ, మీరు చెప్పండి అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అమ్మో అసలు వినడానికే అసలు ఒకలాగా ఒక డ్రీమ్లా ఉంది కదా. ఫెయిరీ టేల్. ఎస్ ఎస్. టికెట్ మా అమ్మ ఇచ్చిన డబ్బులు టికెట్ సరిపోక 75 పైసలు అమ్మ అప్పుడు టికెట్. 75, ఒక్కోసారి 5 తగ్గేది, 10 రూపాయలు 10 పైసలన్నా తగ్గేది. వాడికి ఏవో కబుర్లు చెప్పి రోజు వస్తున్నాను కదా రేపు ఇస్తాను ఈ 10 రూపాయలు 10 పైసలు అని చెప్పి టికెట్ తీసుకుంటే వాడు జాలిగా చూసి టికెట్ చేతిలో పెట్టేవాడు. రాను రాను వాడు టికెట్ లేకుండా పంపించే స్థితికి వచ్చాడు. మీ అభిమానం తట్టుకోలేక టికెట్ లేకుండా ఏంటి పిచ్చి అని అలా అసలు పోను వెళ్ళి కూర్చోని పంపించేవాడు. ఆ చేతిలో 4 వేరుశెనక్కాయలు నువ్వుండ్లో పెట్టుకొని అది చూస్తూ ఆ సాంగ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ లంగాకి ఈ తడంతా తుడిచేసుకొని అక్కడ జరుగుతుంటే ఇలా కళ్ళు ఒత్తుకొని ఏడ్చేదాన్ని. ఆ ఫీల్ ఏంటో తెలిసేది కాదు. అలాంటి నేను శోభన్ బాబు గారిని ఇలా ఇంత డిస్టెన్స్లో చూసినప్పుడు ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందమ్మా చెప్పండి. థ్రిల్లింగ్ 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 అలా అనమాట. సో ఫస్ట్ డైలాగ్ ఏంటి మీరు శోభన్ బాబు గారితో? ఫస్ట్ డైలాగు ఇక్కడ ఈ చెస్ట్ హాస్పిటల్ ఉంది కదమ్మా ఈఎస్ఐ దగ్గర, ఆ హాస్పిటల్లో ఆ షార్ట్ పెట్టడం కూడా నా టైంకి అది బ్యాడ్ అనుకోవాలో గుడ్ అనుకోవాలో నాకు తెలియదు. చక్కగా ఇలా కెమెరా స్టాండ్ చేసి పెట్టి చెప్పిన కాదు. ఈ ఒక స్టేర్ కేసు నుంచి ఎక్కి ఆ స్టేర్ కేసు నుంచి దిగి ఆయన్ని ట్రేస్ చేసి పట్టుకొని నా బిడ్డని మీరు ఎలాగైనా బతికించాలి డాక్టర్ గారు, ఎన్ని కోట్లైనా పర్వాలేదని చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటానని నేను పరిగెడుతూ చెప్పే డైలాగ్ అది. ఆ డైలాగ్ నేను ఎక్కడో ఆగిపోతున్నాను ప్రతిసారి. ఆగిపోతుంటే అన్ని లైట్లన్నీ ఆపేశారు. నాకు టెన్షన్ వచ్చేసింది. ఆయన దగ్గరికి పిలిచి ఇలా షోల్డర్ మీద చేయి వేసి, ఏది ఫ్రీగా ఇచ్చిన టికెట్తో సహా నేను వెళ్ళి చూసి వచ్చిన శివపార్వతిని ఆయన ఇలాగా షోల్డర్ మీద చేయి వేసి, ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా నువ్వు అన్నారు. తెలియదండి, పరిగెడుతుంటేనేమో ఇది గస వస్తుంది, మీరు అనేది నాకు ఊహించలేకపోతున్నాను, భయం వేస్తుంది, డైలాగ్ మర్చిపోతున్నాను అని. అంటే ఇక్కడ ఒక అక్షరం పోయినా ఎవ్వరు ఇక్కడ అదే అక్షరం పలకలేదని అడిగే షాట్ కాదు ఇది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ బిడ్డకి బాగాలేదు, డాక్టర్ని ప్రాధాయపడుతున్నారు, మీరేం చెప్పాలో చెప్పేసేయండి అన్నాడు. ఇంకా తర్వాత ఒకటే షాట్లో ఓకే అయిపోయింది అది. అబ్బా ఏం చెప్పారు చెప్పరా ప్లీజ్? అదే చెప్పాను అక్కడ. డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ వెంటబడి పరిగెత్తుకుని వెళ్ళి ఎన్ని కోట్లైనా ఇస్తాను డాక్టర్ గారు, నా బిడ్డని బతికించండి డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ డాక్టర్ గారు అంటుండగా షార్ట్ అయిపోయింది. ఈ షార్ట్ అవ్వగానే నాగేష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు ఫస్ట్. ఆయనంత మహానుభావుడో చెప్పండి. ఆయన అసలు ఆయన నా నుదురు మీద ముద్దు పెట్టేసుకొని ఎంతో తబ్బిబ్బైపోయి ఎంత మంచి ఆర్టిస్ట్ నాయుడు గారు అంటే ఉట్టిదే. వాళ్ళు చేసిన క్యారెక్టర్లో నేను ఏముంది అక్కడ చేసింది చిన్న షార్టు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మొక్క ఎదగడానికి రోజు నీరు పోయటము, దాన్ని కాపాడటం ఎంత పదిలంగా మనం చూస్తామో, ఒక ఆర్టిస్ట్ ఎదుగుదలకి అటువంటి మహానుభావులందరూ కూడా చక్కగా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించి ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి దోహదపడతాయన్నమాట. ఒకటి నాయుడు గారు విసుక్కున్నా, శోభన్ బాబు గారు విసుక్కున్నా, గోపాలకృష్ణ గారు విసుక్కున్నా కొంచెం ఇదైపోయారు, అయిపోతాం. నాగేష్ గారి ఎక్కడండి ఇది తలకాయ నొప్పి, ఎంత పెద్ద షార్ట్ పోయిందండి, కంపైపోయింది అని అంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని తెనాలి. నేను అందుకని వాళ్ళని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను. నిజంగా మహానుభావులు వాళ్ళు. మాతో పాటు పక్కన ఆర్టిస్ట్ కూడా పంచభక్ష పరమాన్నాలు తినాలని కోరిక గోపాలకృష్ణ గారికి రావటం, పరచూరి బ్రదర్స్కి. ఆ కోరికని ఒక రామానాయుడు గారు, దాసరి గారు, నారాయణమూర్తి గారు, ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా గమనికతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట అది మాకప్పుడు. చాలా బ్యూటిఫుల్. అంటే మీకు అన్నీ అమరినట్టు భగవంతుడి ఈ నిర్ణయం అంటారా ఇవన్నీ? ఖచ్చితంగా అమ్మా. అంటే అంత నమ్ముతారా మీరు? నమ్ముతానమ్మా, బాగా నమ్ముతాను, బాగా నమ్ముతాను. మనం చేసే పనులు మనకెప్పుడు మనల్ని బ్లెస్ చేస్తాయమ్మా. కాకపోతే మీలాగా ఎదురుకుండా నాకు ఇలా దేవుడు కనిపించకపోవచ్చు, మీతో ఏదో మంచి పని మాత్రం నాకు చేయిస్తాడు. ఏదో అలా భగవంతుడు ఏ మార్గంలో ఎప్పుడు రావాలో అలా మీకు అనేక సందర్భాల్లో స్ఫురించి మీకు అలా దేవుడు దయ వల్ల ఇప్పుడు గోపాలకృష్ణ గారిలో ఆ భావన కలిగించింది దేవుడు, కానీ దేవుడు నాకు కనిపించడు.
అంతే కదా. ఒక స్టేజ్ ఆర్టిస్టులు వీళ్ళు 30 మంది ఆర్టిస్టుని సెలెక్ట్ చేసుకున్నారమ్మ మా అప్పుడు వాళ్ళు. వీళ్ళందరం తెలంగాణ శకుంతల, నేను, రఘునాథ్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, చింతన్ దేవనాథ్ గారు అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారు. కొంతమంది బయటికి రాలేకపోయారు, కొంతమంది అదృష్టవశాత్తు చేసుకున్నారు. నేను ఈ రోజుకి మీ కంటికి కనపడుతున్నానంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎంత గొప్పవి అనేది నేను ఇక్కడ చెప్పాలి. అట్లా. కానీ అంత చక్కగా అంత అందంగా ఉండే శివపార్వతి గారు ఎక్కువ హీరోయిన్ పాత్రల నుంచి తొందరగా అమ్మ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారనే క్వశ్చన్ మిమ్మల్ని చాలామంది అడుగుంటారు. మీరు అంత అందం అంటుంటే డౌట్ వస్తుందిరా నాకు. ఎందుకంటే ఆ రోజుల్లో కావాల్సిన దేవిక గారిలా ఉంటారు మీరు అని చాలామంది చెప్పుంటారు మీకు. గురుగారే చెప్పారు. గోపాలకృష్ణ గారి మిస్సెస్ ఇంట్లో వాళ్ళందరూ అలా అనుకుని నన్ను సెలెక్ట్ చేశారు. అంటే అప్పట్లో తెలుగు అమ్మాయి చక్కగా పొందిగ్గా ఉండే అమ్మాయి అంటే ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. ఎందువల్ల అమ్మ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారు తర్వాత? క్యారెక్టర్స్ రోల్స్ ఎందుకు వచ్చాయి మీకు హీరోయిన్ క్యారెక్టర్స్ తర్వాత? ఆ రోల్స్ అంటే నాకు పర్చుల గోపాలకృష్ణ గారు నాకు ఫస్ట్ డేనే నాకు బ్రెయిన్ వాష్ చేశారు. నువ్వు ఇష్టంగా చేస్తున్నావు ఈ క్యారెక్టర్ అని ఓ రోజు కోపడ్డారు. అంటే నేను హీరోయిన్గా చేశాను కదా గురువుగారు అని ఒకరోజు నసగడం జరిగింది సెట్లో. చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు, ఒకసారి మదర్ క్యారెక్టర్ వేస్తే నువ్వు ఉన్నంత వరకు వేయచ్చు వేషాలు. హీరోయిన్ అంటే కొంతకాలం చేసి తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతావు. ఆ తర్వాత రీఎంట్రీలు గోళ గందరగోళం ఉంటాయి. ఏది ఒక స్టాండర్డ్ వచ్చిన హీరోయిన్ అయితే మళ్ళీ ఆ స్టాండర్డ్ రాకుండా 2 సినిమాలు చేసి పక్కెళ్ళిపోయావు అనుకో, ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ రూట్ బెటర్ అని చెప్పారు. ఇది బెటరు, నువ్వు చక్కగా వేయి. నీకు ఇప్పుడు 29-30 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఈ పరిస్థితికి నేను వచ్చి 30 years అయిపోతుందమ్మా. అంటే 30 years బ్యాక్ సంగతి నేను చెప్తున్నాను. సో నీకు ఎంతో స్పాన్ ఉంది, చక్కగా చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నాకు నిజమే అనిపించింది. నేను ఆ నాటిక పరుచూరి రఘుబాబు స్మారక కళా పరిషత్కి నేను అప్లై చేసిన నాటిక కూడా ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ వైఫ్ క్యారెక్టర్. ఇది నా క్యారెక్టరు. పిల్లలు మోసం చేసి తల్లిదండ్రుల్ని చీట్ చేసిన పాత్రలు మావి నేను చేసిన నాటికలో. సో ఆ క్యారెక్టర్ కోసం తల్లి ఇలా ఉండాలి, ఈ చీర కట్టుకోవాలి, ఇట్లాగే నడవాలి, ఇంతే మాట్లాడాలి, ఇంతే సౌండ్లో మాట్లాడాలి అని గిరిగీసుకొని ఆ క్యారెక్టర్ని తయారు చేసుకోవడం జరిగిందనమాట. సో ఆ క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చింది గోపాలకృష్ణ గారికి. సో అలా రూట్ పడింది. అదృష్టవశాత్తు నా క్యారెక్టర్లు కూడా అవే వచ్చాయి. కాకపోతే విలను కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అవి కూడా నేను చేశాను. అది కూడా లక్కే. మీకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్ ఏది అని అంటే మీ దృష్టిలో ఏదండి? పేరు తెచ్చిన క్యారెక్టర్ అంటే చాలా ఉన్నాయి, ఒక్కటే అని చెప్పలేను నేను. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్ బాగా మీకు మంచి పేరు వచ్చాయి కదా? సింహసింహంలో క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. నాకు ఇష్టమైతే పాజిటివ్గా ఉండే క్యారెక్టర్స్. ఆహ్వానంలో మంచి క్యారెక్టర్ ఉందమ్మా, ఎస్వి కృష్ణారెడ్డి గారి పిక్చర్ అది. ఆయన సినిమాలు చాలా గొప్పగా ఉంటాయి. చాలా చాలా. ఆహ్వానంలో ఒక సీన్ ఉంటుందమ్మా, కోడల్ని వెనకేసుకొచ్చి కొడుకుని తిడుతుందనమాట. నువ్వు ఇటువంటి దుర్మార్గుడు అనుకుంటే నా చనుబాలు తాగేటప్పుడే నువ్వు నా మంగళసూత్రంతో ఆడుకుంటూ నా చనుపాలు తాగేవాడివిరా, నువ్వు ఇలాంటి వాడు అనుకుంటే అదే తాళితో నీకు గొంతుకు వేసి చంపేసేదాన్ని అని రాశారు దివాకర్ గారు. ఎంత గొప్ప డైలాగు అసలు అది. తల్లి కొడుకుని అలా అండం, కోడల్ని వెనకేసుకొస్తూ ఎక్కడ చూస్తామండి అలాంటి? చెప్పండి, ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం? ఇందాక నేను మీకు అదే చెప్పింది, అత్తలవగానే వేరేగా అయిపోతారు వాళ్ళు 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 కూడా ఒక తల్లి అన్న విషయం మర్చిపోతారు. ఈ స్టేజ్, ఒక స్టేజ్ దాటగానే వాళ్ళ పాత్రని మర్చిపోతున్నారు. అది చేయకూడదు ఆడది ఎప్పుడు. అవును, కరెక్ట్. ఏ స్టేజ్లోనైనా అంటే భార్య, తల్లి, అత్త, కోడలు, కూతురు ఇవన్నీ మనం అనుభవించే పాత్రలే కదా. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఎందుకు ఉండాలి? మన నేచర్ ఎలాగ మార్చుకుంటామో కానీ మారిపోతున్నాయి. మారిపోవటం వల్లనే సమాజంలో యుద్ధాలు, విడాకులు, గందరగోళాలన్నీ జరుగుతున్నాయి. అందుకని ఆడదానికి ఆడది శత్రువు అని మొదటిగా మీకు చెప్పడం జరిగింది. అదే అక్కడి నుంచి మొదలైంది. మీరు ఏమన్నా కష్టాలు పడ్డారా శివపార్వతి గారు? అంటే ఒక కుటుంబ పరిస్థితుల్లో? డెఫినెట్గా ఇప్పుడు మా ఫాదర్ తర్వాత కుటుంబం అంతా నేనే భుజాన్ని వేసుకున్నాను. అమ్మని, పిల్లలని, అంటే నా తమ్ముళ్ళని అందరినీ నా పిల్లలు అనుకుని పెంచడం. సో మీరు సంపాదించి ఇంటికి తెచ్చి పెట్టేవారు మొత్తం? పెట్టకుండా ఎలా పెరుగుతారమ్మా? అవునా, అది పెద్ద బాధ్యత కదా. బాధ్యత అండి. ఇందులో సిగ్గుపడటానికి బాధపడే విషయాలు ఏం కాదు, ప్రౌడ్గా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది బాధ్యత లేకుండా బతుకుతున్నారు. బాధ్యతతోనే బతకాలి. మనది భారతదేశం. మనమందరం సమైక్యంగా చక్కగా మన కుటుంబాలు
కళకళలాడుతూ ఉండాలంటే బాధ్యతలు మర్చిపోకూడదు, వేరే పోకడల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు. అవును. ఎవరు ఆకలితో ఉన్నారో ఎవరికి ఆకలి తీర్చాలో గమనించకపోతే మనిషి అనే పదానికి అర్థమే ఉంటుందమ్మా. అందుకని అంటే ఆడపిల్లలందరూ ఆర్టిస్టులు అయ్యి కష్టపడి కుటుంబాన్ని పోషించండి అని కాదు నేను చెప్పడం. బాధ్యత లేకుండా కొంతమంది ఉంటున్నారు అబ్బాయిలు, ఉద్యోగాలు వచ్చాక వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా పెట్టుకొని కుటుంబాన్ని మర్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. అలా కాకూడదు, అందరూ బాధ్యతగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. అవును. అది ఈ సమయంలో మీ వివాహం ఎప్పుడైంది శివపార్వతి గారు? చిన్నప్పుడు అంటే నాకు బాబు 19 ఇయర్స్కే బాబు పుట్టాడమ్మా. చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది. ఆయన కూడా ఆర్టిస్టే, గుంటూరు. అవును. మీ ఇద్దరు పెళ్ళి ఇంట్లో ఒప్పుకోలేదు కదా? ఒప్పుకోలేదు. ఇంకా ఒప్పుకోరా? ఇప్పుడు అయిపోయాం, ముసలాళ్ళం అయిపోయాము. నాకు కొడుకు మనము. ఎందువల్ల? ఆయన ఆర్టిస్ట్ అయినా కూడా మీరు ఆర్టిస్ట్, హాయిగా ఉంటారు ఇద్దరు, ఇష్టపడి చేసుకున్న పెళ్ళిని ఎందుకు ఎవరు ఒప్పుకోలేదు? మొట్టమొదటి నుంచి ఆర్టిస్ట్ అంటే ఒక చులకన భావన మా సమాజానికి. ఆర్టిస్ట్ అంటే ముఖ్యంగా నాటకాల వాళ్ళంటే ఇంకా చులకన భావన. అంటే ఒక స్టాండర్డ్ లేదు వీళ్ళకి, చదువు ఉండదు, సరైన ఫ్యామిలీ ఉండదని ఒక అపోహ. కానీ కాదు. ఇప్పుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారమ్మా, తెనాలి సాయిమాధవ్ గారు నాన్నగారు, మీకు తెలుసు. అయితే ఆడవేషాలు ఆడవాళ్లే వేయని రోజుల్లో ఆయన ఆడవేషాలు వేసిన రోజులేవి. అవును. అప్పట్లో ఆడవేషాలు ఆడవాళ్ళు వేసేవాళ్ళు కాదు. అవును. కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఉన్నారు. ఆ రోజుల్లో కుటుంబంలో నుంచి ఒక ఆర్టిస్ట్ వచ్చింది అంటే వాళ్ళు వింతగా చూసేవాళ్ళు. ఈ వింత పాత్రను తీసుకెళ్ళి ఫ్యామిలీలో ఇన్సర్ట్ చేయడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. అంటే ఆ రోజుల్లో ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, బట్టలు ఉతకాలి, పక్కగా గృహిణి పనులన్నీ చేయాలి. కానీ ఇలా అందంగా రెడీ అయిపోయి ఎక్కడికో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళటం ఏంటి అనేది ఒక పాయింట్ అది. అవును. అయితే ప్రాబ్లం మా వాళ్ళ దగ్గర కూడా ఉంది, మా ఆర్టిస్టుల దగ్గర కూడా. బహుపాత్ర అనేది చెయ్యాలి ఆర్టిస్ట్. ఈ విషయాన్ని మనకి మా అందరికీ బాస్ వాణిశ్రీ గారు ఎప్పుడో ఒకసారి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఆర్టిస్టు కెమెరా ముందు మాత్రమే ఆర్టిస్టు, ఇంటికి వస్తే తల్లి పాత్ర, భార్య పాత్ర, ఇవన్నీ చెయ్యాలి కదా. అవును. చేస్తే ఫ్యామిలీ మిగులుతుంది. ఇక్కడ కూడా మేడం మేడం అంటూ గొడుగు పట్టుకుని ఎవడొస్తాడు? కరెక్టే కదా. ఇది మానండి అని ఆవిడ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అలాగే మా ఆర్టిస్టులు చేసే తప్పు ఏంటంటే మాకు వంట చేయటం రాదు, బట్టలు మడతేయటం రాదు, వండుకోవటం రాదు, తినటం రాదు. ఇది కరెక్ట్ కాదు. నేనైతే అసలు ఎప్పుడు నాకు అలాగ ఇది రాదు అది రాదు అని చెప్పడం నాకు రాదు తల్లి. నేను అన్నీ చేసుకోగలుగుతాను, ఓ 10 మందికి వండి పెట్టగలుగుతాను. నాకు రాదు అంటే ఏమిటి? అలా ఎందుకు ఉండాలి? అలా ఉండండి, సెట్ అవుతాయి, బాగుంటాయి. అలాగని చెప్పి అన్నీ సెట్ అయిపోతాయి, అన్నీ బాగుంటాయని కాదు నేను అనేది. చాలా వరకు మనం దాన్ని తట్టుకోగలిగిన శక్తి ఉంటుందని నా ఉద్దేశం. కానీ మీకు అంటే ఒప్పుకోకపోవడానికి మీ కుటుంబం, వాళ్ళ కుటుంబం మీ పెళ్ళిని, వివాహం, దానికి కారణాలు ఏమయ్యాయి అని? ఆర్టిస్ట్ అనే చులకన భావం ఒకటి తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ కుటుంబం నుంచి ఇబ్బందులు అండి, మీ కుటుంబం నుంచా? 2 వైపుల నుంచి ఉంది? మా కుటుంబం నుంచి కూడా ఉంటాయి ఇబ్బందులు. ఇప్పుడు పళ్ళు కాసే చెట్టుని నరికేస్తే ఎవడు ఊరుకుంటాడు? అంతే కదా. అలా వీళ్ళ ఫీలింగు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అసలు ఆర్టిస్ట్ రా బాబు, ఇంటికి వచ్చి ఆవిడే మాకు చేసి పెడుతుంది అని వాళ్ళ ఫీలింగ్. రెండు కరెక్టే. సో ఇలా ఎదిరించి నిలబడ్డారు. కానీ నిలబడ్డారు. అదే జీవితం కదండి. చిన్న వయసులోనే అయింది. నాకు 19 ఇయర్స్ వచ్చేటప్పటికే బాబు పుట్టాడు. అలా ఒక్కడే కొడుకు మీకు? ఒక్కడేనమ్మా, ఒక్కడే. మిగతా వాళ్ళంతా ఉన్నారు కదమ్మా, నా తమ్ముళ్ళు, మా చెల్లెలు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు కుటుంబంలో అంటే ఇప్పుడు అమ్మగారిది మొన్న చెప్పారు, ఈ సంఘటనలు మినహా కలుస్తూ ఉంటారా పండగలకి? కలుస్తాము. వాళ్ళ దృష్టిలో నేను సినిమా యాక్టర్ని, వాళ్ళు కష్టజీవులు. మంది కష్టం కాదు. ఇది ఎప్పుడు ఏ టైంలో ఎంత కష్టపడి అందరినీ లాక్కుని వచ్చారు. అసలు చాలా మంది సినిమా వాళ్ళది కష్టం కాదనుకుంటారమ్మా. అయ్యో అసలు కరెక్ట్, అసలు చాలా తప్పండి. సినిమా జీవితం ఎంత కష్టం. హీరోలు అయితే వాళ్ళ ఇమేజ్ని కాపాడుకోవటం కోసం తిండి తగ్గించుకొని, నిద్ర తగ్గించుకొని, వాళ్ళు చాలా నిబంధనలు పెట్టుకొని వాళ్ళ బాడీని కాపాడుకుంటూ, హీరోయిన్స్ మీకు తెలుసు కదా వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో. అదంతా కష్టం కాదని వాళ్ళ ఉద్దేశం. అండ్ మీ కాల్ షీట్స్ పొద్దున్న లేచి పెట్టాలి, ఇవన్నీ కౌంట్ చేయరు, ఏదో అనుకుంటారు. అప్పుడు మీరు సినిమాల్లో యాక్టివ్గా నటిస్తున్న టైంలో, ఇప్పుడు కూడా నటిస్తున్నారు కాదని కాదు, కానీ బాగా మీరు పీక్లో ఉన్న టైంలో మీకు మరి పొద్దున పూట ఇంట్లో పనులు అవి
ఎలా ఎలా అమరేవి అంటే అమ్మ వెంటే ఉండి చేసేవారు, మీరే అమ్మ చేసుకునేవారు? హెల్ప్ నేను ఎప్పుడు తీసుకోలేదు. అంటే మేము ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే అమ్మ బాగా అలసిపోయి ఉన్నారు, పెద్ద ఆమె అయిపోయి ఉన్నారు. ఎవరినో హెల్పర్ని పెట్టుకుంటాం, పెట్టుకుని అలాగే అంతే మేనేజ్ చేసేసారు. అంతే మేనేజ్ చేయడం. శివపార్వతి గారు, ఇది మీరు కోరుకున్న ఇష్టమైన జీవితమేనా అని అడిగితే దేవుడు ప్రత్యక్షం. మీరేమంటారు? అంటే అందరికీ ఒక్కొక్కటి ఉంటుంది కదా, నేను సింగర్ అవ్వాలనుకున్నాను యాక్చువల్లీ, లేకపోతే నేను ఏం వద్దు నాకు మంచి గృహిణి అయిపోదామని. రేఖా గారి ఇంటర్వ్యూ మనం చూస్తున్నాను, అంత పెద్ద నటి, 16-17 ఏళ్ల రేఖాకి ఏమనిపించేది అంటే నాకేమొద్దు, మంచి మొగుడు దొరికితే చాలు, పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లల్ని కనాలు ఉండింది అని చెప్పింది ఆవిడ. ఆవిడ జీవితం మలుపు తిరిగి ఆవిడ ఎక్కడ లెజెండరీ యాక్ట్రెస్ అయిపోయింది, మళ్ళీ ఒక విధమైన ఒంటరి జీవితమే. అలా ప్రతి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది కదా, మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా ప్రతి వాళ్ళకి అదే భావన ఉంటుందమ్మా. ప్రతి ఆడపిల్లకి ఒక హౌస్ వైఫ్గా బాధ్యతలతో కూడుకున్న ఇల్లాలిగా ఉండాలని కోరుకుంటారు. అంతేగాని రోజు మేకప్ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలని ఎవరు అనుకోరు. రోజు కష్టం కదండి పొద్దున్నే లేచి. ఎందుకు కష్టం కాదమ్మా, చాలా కష్టం. కానీ ఈ కష్టాన్ని ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించకపోవడం దురదృష్టం, చాలా దురదృష్టం. అది దురదృష్టం. ఇప్పుడు మా హస్బెండ్ తరపు నుంచి మా మరుదులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, మేము పెద్దవాళ్ళం అయిపోయాక ఏదో క్షమించేసి అప్పుడప్పుడు రాకలు పోకలు గడుస్తూ ఉన్నాయి తప్ప, మనస్ఫూర్తిగా ఆర్టిస్ట్కి తలుపులు అలా తెరిచి ఉంచిన దాఖలాలు అన్యాయం అది లేవు. అయితే కొన్ని పొరపాట్లు మన వైపు నుంచి కూడా ఉన్నాయి, మీకు నేను చెప్పాను కదా. అవును, మన వైపు నుంచి కూడా కొన్ని నిబంధనలు, కొన్ని పద్ధతులు పాటించకుండా ఉండడం మాత్రం జరుగుతూ ఉంది. అందరూ అలా ఉండరు, అందరినీ అలా అనుకోక్కర్లేదు. అవును, మనకి చాలామంది ఉన్నారు అలాగా. మనకి అంజలీదేవి గారు, వాళ్ళందరినీ తీసుకోండి, భానుమతి గారు, వాణిశ్రీ గారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలు, పిల్లలు, సంసారాలు లేవా వాళ్ళకి? చెప్పండి. ఉన్నారు. ఎక్కడో కొన్ని జరిగిన పొరపాట్లను తీసుకొచ్చి చెడునైతే బాగా స్ప్రెడ్ చేసి మాట్లాడతాం, కానీ మంచిని మాట్లాడరు కదా. అవును, అది నిజం మీరు అన్నది. మంచిని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఆర్టిస్టులు, ఈ సినిమా అనే ఇండస్ట్రీలో ఎంతమంది లెజెండ్స్ ఉన్నారు. ఒక భానుమతి గారు, ఒక కన్నాంబ గారు, సూర్యకాంతం గారు, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, వాళ్ళందరూ ఇక్కడ ఎటువంటి పిల్లర్స్ నాటి వెళ్ళారు. మన హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వచ్చేసరికి ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, ఇటువంటి లెజెండ్స్ ఉన్న ఈ ఇండస్ట్రీలో నేంటమ్మా నేను అసలు ఒక పెద్ద చిన్న ఇసుక రేణువు లాంటి దాన్ని. అంతే, ఇది నిజం. మరి ఈ నిజాన్ని మనం మర్చిపోయి ఏదో వంకరగా మాట్లాడుకోవటం, ఏదో ఒక్కరగా సృష్టించేసి చెప్పుకోవడం అది సబబు కాదు. దీన్ని విలువగానే వాడుకోవాలి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అనేది చేయకూడదు తల్లి. మనకి జన్మనిచ్చిన తల్లి ఎంత విలువైనదో, మన ప్రొఫెషన్లో ఒక కళాకారుడుగా ఈ లైఫ్ ఇచ్చినప్పుడు మనం కళామ తల్లి అంటాం. కళామ తల్లే. మరి ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్ప కదా, గొప్ప. డెఫినెట్గా మీకు అన్నం పెట్టి మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని, మీ ప్రతిభని బయటికి తీసుకొచ్చిన ఇండస్ట్రీ. అయితే నేను నిక్కచ్చిగా చెప్పేది ఏంటంటే, ఈ ఫీల్డ్లోకి వచ్చాను, నేను ఇలా బాధపడుతున్నాను నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. దైవ సాక్షిగా నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడటానికి ఏంటమ్మా, నేను ఏమన్నా అమెరికా ప్రెసిడెంట్నా, లేకపోతే ఏమన్నా భారతదేశాన్ని ఉద్ధరించిందాన్ని? ఏమీ కాదు. నా కళారంగంలో నేను చేసిన కొద్దిపాటి స్పాన్లో నా పాత్రల ద్వారా మీకు తెలిసి మీ ఛానల్కి పిలిచి నా గురించి కొన్ని మాటలు మీరు తెలుసుకోవడానికి పిలిచారు. నేను ఆర్టిస్ట్ కాదు, మీరు ఎందుకు పిలుస్తారమ్మా? అసలు మీకేం అవసరం చెప్పండి, నాకేం అవసరం? అసలు నేనేం తెలుసుకుంటే చెప్తాను మీ దగ్గర. కాబట్టి ఆర్టిస్టు అవ్వడం వల్ల నష్టపోయామని రెండూ వాడనక్కర్లేదు. చాలా విషయాలు తెలుసుకున్నామని చెప్పాలి. నేను ఒక్కదాన్ని అయితే నా పాత్రే నేను తెలుసుకుంటూ ఉండేదాన్ని, ఇంకా తెలియకుండా కూడా ఏడుస్తూ ఉండేదాన్నేమో. కానీ ఒక 100 పాత్రలు చేయటం వల్ల ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఆ పాత్ర స్పాన్ ఎంతవరకు ఉంటుంది, అవసరమైతే అవతల వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలిగిన స్టామినా ఉంటే చెయ్యొచ్చు కదా, ఇవన్నీ నేర్చుకునేది పాత్రల ద్వారానే. ఎంత పెద్ద చదువుకున్నా రిస్ట్రిక్టెడ్ అయిపోయి వాళ్ళ ఆఫీసులో వాళ్ళ రూమ్లో కూర్చుంటారే తప్ప అయ్యో అని ముందుకు వచ్చే నేచర్ అందరికీ ఉండకపోవచ్చు. బట్ ఒక ఆర్టిస్టు ఒక పాత్ర ద్వారా తిరగబడుతుంది, సహనం వహిస్తుంది, ఏడుస్తుంది, తన పాత్ర ద్వారా విజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. మరి ఇవన్నీ చెప్పడం కాదా? మరి ఇవన్నీ నేర్చుకున్న మేము కూడా సగటు మనిషితో అలా ఉండడానికి అవకాశం ఉంటుందిగా. ఖచ్చితంగా. మరి
మరి ఇన్ని తెలుసుకున్నప్పుడు మేము చాలా నష్టపోయానండి, నేనేదో అవుదాం అనుకున్నానండి. ఎందుకు అవుదాం అనుకున్నావు? ఏం అవుదాం అనుకున్నావు? నా నా ఫీలింగ్ మాత్రం అదేనమ్మా. ఖచ్చితంగా ఐ థింక్ మనం మామూలుగా పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టునడి మీ పని నాటకము అన్నమాచార్య కీర్తన. అవును. అలాగా మీరు రంగస్థలం అండ్ అలాగే నటనా పరంగా నేర్చుకున్న పాత్రలు మీ జీవితం నిజ జీవితంలో మీ పాత్రలు అక్కగా కావచ్చు, ఇంటికి పెద్ద కొడుకుగా కావచ్చు, భార్యగా, అమ్మగా అన్నీ చాలా చక్కగా నెట్టుకుంటూ లాక్కుంటూ వచ్చారు కదా శివపార్వతి గారు. అవునమ్మా. ఇప్పుడు మరి టీవీ సీరియల్స్ ప్రపంచం ఎలా ఉంది మీకు? ఇక్కడ రకరకాల ప్రదేశాల నుంచి ఆర్టిస్టులు వస్తున్నారమ్మా. మన తెలుగు వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత తగ్గింది. ఇస్తే ఇవ్వాలి. అవును, తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఇదేమవుతుందంటే ఇంత వస్తువు ఇచ్చి ఒక 100 మందికి పెట్టండి అన్నట్టుగా వాళ్ళకి తక్కువ టైం ఇచ్చి ఎక్కువగా అవుట్పుట్ కావాలని కోరుకుంటున్నారు ఛానల్స్ అండ్ ప్రొడ్యూసర్స్. డైరెక్టర్ ఏం చేస్తాడు, గబగబా 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 నేను డైలాగ్ ఓన్ చేసుకునే సమయం ఇవ్వడం లేదు. ఇంత ఫాస్ట్గా చెప్పేయాలి. ఈ చెప్పే దాంట్లో కొంతమంది ఆగి ఆలోచించి చెప్పారనుకోండి, వాళ్ళని తీసి పక్కన పెట్టడం. అసలు డైలాగులు రాకపోయినా వాళ్ళకి ఆనందమే. ఎందుకంటే వాళ్ళు అడగరు కదా, ఏంటిది తప్పు ఉంది ఇక్కడ అని అడగరు కదా. అవును, భాష తెలిస్తే కదా అక్కడ నేను అడగడానికి. అడగనప్పుడు ఇంకా సౌలభ్యం. అందుకని భాషరాన్ని వాళ్ళని పెట్టుకొని తీసే బదులు తీసి అవతల పడేస్తున్నారు అంతే. అలా అంటే సీరియల్స్ షూటింగ్లు అంటున్నాను నేను. సీన్స్ పాత్రలను కూడా మనం కొంచెం దాన్ని చక్కగా పాలిష్ పెట్టాలనుకుంటే టైం పోద్దనుకొని ఆర్టిస్ట్ని మార్చేస్తారు. ఆ ఆర్టిస్ట్ మార్చేసే నేపథ్యంలో వేరే వాళ్ళని తీసుకొచ్చుకోవడం పెట్టుకోవడం కొంచెం జరుగుతూ ఉంది. ఆ మధ్య డబ్బింగ్ సీరియల్స్ వల్ల అయిన ఇబ్బందులు చాలా యుద్ధం చేశారు, కానీ మన వాళ్ళు ఏమీ పాపం సాధించలేకపోయారు. ఇంకా వదిలేశారు కదా. ఇప్పుడేమో ఆర్టిస్టులని వేరే వాళ్ళని తీసుకొస్తున్నారనే ఒక తీసుకొస్తున్నారు, ఇబ్బంది ఉంది. కానీ అయినా కూడా కన్నడ నేర్చుకోవాలి. ఇప్పుడు మేము మాకు వాళ్ళతో మాట్లాడాలంటే కన్నడ రాదు కాబట్టి ముందుగా కొన్ని పదాలు నేర్చుకొని అది అట్లా అయిపోయింది. అది నేను తప్పు అనడం లేదు. మంచి ఆర్టిస్టులు ఉన్నారు కన్నడ నుంచి, చాలా మంచి హీరోయిన్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కూడా కలుపుకుంటే అభ్యంతరం లేదు. మీరు పాలు తోడేయాలంటే పెరుగు కావాల్సిందే. అచ్చంగా పాలు అలాగే పెట్టారు విరిగిపోతాయి కదా. అవును, కనీసం తోడన్నా వేయాలి కదా అందులో. అట్లా ఆర్టిస్టులని ఇక్కడ వాళ్ళని కూడా కొంచెం వాడితే ఖచ్చితంగా వాడాలి. బాగుంటుంది. ఇక్కడ ఏం తక్కువ టాలెంట్, అసలు ఎంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. టైమింగ్స్ కొంచెం పాటించలేకపోవడం, మా ఏజ్ లాంటి మా లాంటి వాళ్ళు, అది వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండడం చేత ఇలా జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు శివపార్వతి గారు? శకుంతల గారా అప్పుడు ఒకప్పుడు? కాదమ్మా. ఎవరు మీకు బాగా సన్నిహితులు ఇండస్ట్రీలో? సన్నిహితులుగా అట్లా గబుక్కున చెప్పలేను, ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటాను వీల్లేదు. ఎక్కువగా అన్నపూర్ణ గారితో మాట్లాడుతుంటాను, రమాప్రభు గారితో మాట్లాడుతుంటాను, ఎప్పుడో ఒకసారి వాణిశ్రీ గారితో మాట్లాడతాను. ఆవిడ ఒక మహాఘని, విజ్ఞాన ఘని. అన్నపూర్ణ గారా? కాదమ్మా, వాణిశ్రీ గారు. అంటే ఈమె కాదని కాదు, చెప్తున్న వ్యక్తి కాదని. అదే అర్థమైంది. మీరు అంటున్నది వాణిశ్రీ గారు అసలు ఆధ్యాత్మికతలో మొత్తం వెళ్ళిపోయి ఒక విజ్ఞాన ఘని. ఎంత అందగత్తండి అసలు. అమ్మమ్మ ఏం అందం. చీర కట్టుకి చుక్కలకి వాటికి కొన్ని సార్థకత తీసుకొచ్చిన కొన్ని చీరలకు ఆవిడే అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్. అప్పటికి ఇప్పటికీ మనం ఆవిడ సినిమాలు ఆ ఫేస్ డిజైన్ మళ్ళీ వేయలేదు ఎప్పుడు దేవుడు, మరి అదేంటో కానీ. అవును, మొత్తం ఇప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళిపోయారు, ఇంట్రోవర్ట్ అయిపోయారు బాగా. అవును, ఎక్కువ బయటికి కనిపించడం లేదు. లేదు. అవును. అవును. ఫ్రెండ్స్ అని చెప్పడానికి సినిమా ఇండస్ట్రీలో ఉండరమ్మా, ఎవరి పని వాళ్ళదే. అంతేనా? మీకు ఎప్పుడైనా కష్టం వస్తే మరి ఎవరికి చెప్పుకునేవారు? నాకే చెప్పుకుంటాను. మీకే చెప్పుకుంటా. అదే కరెక్ట్ కూడా. అంతే కదమ్మా. అవును కదా. కాతే నాకంటే కాస్త ముందు వచ్చారు కాబట్టి, నాకంటే సీనియర్స్ కాబట్టి తెలిసిన విషయాలు అయి ఉంటాయి కాబట్టి షేర్ చేసుకుంటాను. అన్నపూర్ణ గారితో, రమాప్రభు గారితో షేర్ చేసుకుంటాను. అంతకంటే ఎక్కువగా నాతో మాట్లాడుకుంటాను. మనమే జడ్జిమెంట్ అవ్వాలమ్మా. ఇప్పుడు పోనీ తెర మీద మీ ఫేవరెట్ కో స్టార్స్ ఎవరంటే ఎవరి పేరు? ఇప్పుడు కానీ అప్పుడు కానీ మీరు బాగా గుర్తుండిపోయి కొన్ని సినిమాలు వాళ్ళతో చేయడం ఒకటో రెండో? బాగా ఇష్టమైన వాళ్ళతో నేను అసలు సినిమా చేయలేదు. ఎవరు? చూస్తూ ఉండడమే, ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉండడమే తప్పితే
చెయ్యలేదు. ఎవరు శివపార్వతి గారు మీకు ఇష్టమైన? సావిత్రి గారు. సావిత్రి గారితో. సావిత్రి గారితో ఆవిడతో చిన్న చిన్న అనుబంధం కూడా ఉంది నాకు సావిత్రి గారితో. అదే ఈ మానవుడు దానవుడు సినిమా చూస్తూ ఇంట్లో చివాట్లు తింటున్న సమయంలో సావిత్రి గారికి ఇంకా శారద గారికి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులందరికీ సన్మానాలు పెట్టారు తెనాల్లో. చూద్దామని వెళితే అన్ని గేట్లు మూసేసి ఉన్నాయి. ఏ గేట్లో నుంచి వెళ్ళలేకపోయాను. అలా పడిగాపులు కాసి 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 చివరికి ప్రోగ్రాం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు ఆమె దగ్గరగా వెళ్ళి ఇలా పట్టుకున్నాను నేను. పట్టుకుంటే ఆవిడ చేతిలో ఉన్న పుష్పగుచ్చం నా చేతికి ఇచ్చి దెబ్బలు తగులుతాయి దూరంగా ఉండమని అయ్యో అలా బ్లెస్ చేసి నా తల మీద ఇలా చేయి వేసి అలా దగ్గర తీసుకున్నారు. అదే నాకు బ్లెస్సింగ్స్ ఏమో. ఆ మరుసటి సంవత్సరమే నేను స్టేజ్ ఎక్కడం జరిగింది. మనకి గుళ్ళోకి వెళ్ళాక కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి కదా అమ్మ. అలా అవును. అట్లా మనకి జరిగితే నేను ఈరోజు గుళ్ళోకి వెళ్ళి వచ్చాను, అందుకే ఇది మంచి పని జరిగిందని మనం నమ్ముతాం కదా. అట్లాగే ఆమెని టచ్ చేసి ఆమె కోసం అంత టైం వెయిట్ చేసి ఆమెను కలిసిన అనుభూతి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇక వాణిశ్రీ గారు ఇంకా చెప్పనాలి కానీ మాటలు ఎన్నో ఉంటాయి గుండెల్లో. ఒక యాక్టింగే కాదు, ఆవిడ చీరకట్టు, బొట్టు, హెయిర్ స్టైలు, ఆవిడ హావభావాలు ఒకటని కాదు. చిన్నబాబు చిన్నబాబు అంటుంటే ఆవిడ హావభావాలు చూడాలి. అస్సలు ఒకటని కాదు. ఆవిడ సినిమాలు ఆల్మోస్ట్ నేను అన్నీ చూశాను. మేకప్ లేని సినిమాలు చూశాను, బాగా తీర్చిదిద్దిన బొమ్మలాగా తయారైన. అదే కదా. ఏమండి స్వప్న అమ్మ, మీరు ఆ పాట మళ్ళీ చూస్తే ఒక ప్రొఫైల్లో ఉంటుంది షార్ట్. ఆ పెదవి అవును, ఎలా ఆ కదపడం కూడా ఎంత అందంగా. ఒక ముగ్ధ అంటారు చూడండి. చిన్న పిల్ల, ప్రపంచం తెలియని అమ్మాయి ఎలా ఉందో అలా ఉంటుంది ఆ షార్ట్లో ఆవిడ. అంటే ఆ ఏజ్ కూడా అదేననుకోండి ఆవిడది. ఇట్లా ఈ పాత్ర ఆ పాత్ర అని కాదండి, ఏ పాత్ర అయినా అవలీలగా చేయగలిగిన పరిస్థితి ఉంది ఆమెకి. మనం సావిత్రి గారు చాలా గొప్పగా గుండెల్లో పెట్టుకున్నాము. ఆ సావిత్రి గారిని కూడా దూకేశారు ఆవిడ, వాణిశ్రీ గారు కదా అమ్మ. వాణిశ్రీ గారు వేసినంత వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అసలు వండర్ఫుల్ అనమాట. అసలు ఆవిడ ఐ మేకప్ కానివ్వండి, ఐబ్రోస్ కానివ్వండి, ఆవిడ ప్రజెంట్ చేసే విధానం కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మరి ఆవిడ చీర కట్టు మీకు ఇష్టం కాబట్టి మీ చీరలు, మీ కాస్ట్యూమ్స్ మీరే కొనుక్కుంటారా? సీరియల్స్, సినిమాలు వాళ్ళు ఇస్తారా? సినిమాకి వాళ్ళే కొంటారమ్మా. టీవీకి వచ్చేసరికి అవి ఇవి కలగబులంగా వాడకపోతే ఈ ప్రయాణం నడవదు. ఇక చీర కట్టంటే ఆవిడలాగా కట్టడం ఆవిడకే చేత అవుతుంది, ఇంకెవరు కట్టలేరు. మనం చూస్తూ ఉండడమే, చెయ్యలేము. బట్టల పిచ్చి ఉందా మీకు? నగల పిచ్చి, బట్టల పిచ్చి ఉంది. అది అందరికీ ఉంటుంది. ప్రతి మనకి పిచ్చి ఉన్నా లేకపోయినా మనకి పిచ్చి పెట్టేలా చేస్తారు మన ప్రొఫెషన్లో. ఎందుకంటే మీకు ఎప్పుడూ ఒక సూట్ కేసు ప్యాక్ అయ్యి రెడీగా ఉండాలి, నాకు తెలిసి. అంతేనా? ఒక 4-5 చీరలు, బ్లౌజులు, మ్యాచింగ్ జ్యువెలరీ. 4-5 ఏంటమ్మా, 50 పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. అవునా? ఫుల్ బిజీ అయితే. ఎన్ని రోజులు పనిచేస్తారు శివపార్వతి గారు పర్ మంత్ ఇప్పుడు? సీరియల్కి అయితే ఒక 10 రోజులు, 12 రోజులు, నెలలో అలా పెట్టుకుని 50-60 చీరలతో రెడీగా ఉంటారు ఎప్పుడు. ఎప్పుడు పిలుపు వస్తుంది, కాల్ షీట్ రెడీ, రండి. వాళ్ళు కొన్ని కొంటారు, అవి కొన్ని నచ్చవు మనకి, క్యారెక్టర్కి నప్పవు. అప్పుడు మనం కొన్ని చొరవ చేసుకొని కట్టడము, కొనుక్కోవడము, ఇవన్నీ చేయాలి. లేకపోతే ముందుకు వెళ్ళదు సీరియల్. అంతే కదా. ఇంత బిజీలో ఉండి వంట వచ్చా మీకు? బాగా అంటే మళ్ళీ నా వంట నేను పొగుడుకోకూడదు. ఓకే, నేను వంట చేసుకుంటాను, చక్కగా అలాగే గడుస్తుంది. వంట మనిషి మీదే డిపెండ్ అవ్వాలని ఏం లేదు తల్లి. ఏం చేస్తారు ఆరోగ్యం కాపాడుకోవడానికి? ఎప్పుడు ప్రత్యేకంగా ఏమి చేయనమ్మా. ఆకలి అయితే తింటాను, అట్లేం లేదు. ఆకలి అయితేనే తింటాను, ఆకలి కాకపోతే తిన్ను, అదే, ఇంకేం చేయను నేను. శుభం. అది చాలా గొప్ప, పెద్ద పూర్వం చెప్పే. ఆకలి కాకపోతే 8 అయింది కాబట్టి ఇడ్లీ తినాలి, 1 గంట అయింది కాబట్టి భోజనం చేయాలి, మళ్ళీ సాయంత్రం 7 అయింది కాబట్టి భోజనం చేయాలి, అట్లా ఏం లేదు. ఆకలి అవ్వకపోతే స్టాప్, ఆకలి అయింది తింటారు, అంతే. అంతేగాని సౌందర్య సాధనాలు, ఆరోగ్య సూత్రాలు అంత లేదు. కానీ ఎప్పుడూ సహజంగా కళకళలాడుతూ అలా అంత నిండైన బొట్టు పెట్టుకుని చక్కగా ఉంటారు. ఎప్పుడైనా గెటప్ మార్చారా మీరు? చండీ రాణి ఆ టైప్లో ఆ రోజుల్లోనా? మార్చాం కదమ్మా. ఇప్పుడు సినిమాలోనే మీకు పాండురంగడికి వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుంది.
సీమసింహం వచ్చేసరికి దానికి కాంట్రాస్ట్గా ఉంటుంది. కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోకపోతే క్యారెక్టర్ సక్సెస్ అవుతుంది కదా. మనం కట్టుబొట్టు ఖచ్చితంగా మారాల్సిందే, లేకపోతే మళ్ళీ బాగుంటుంది. చాలా గొప్ప ప్రయాణం ఇది. అన్నిటికంటే ఎక్కువ మీరు జీవితం కూడా ప్రయాణం అలా చూశారు. ఒకవైపు మీ సినిమాలు అవన్నీ సీరియల్స్ నడుస్తుంటే ఇంకోవైపు జీవితంలో కూడా చాలా విషయాలు ఒక యూనివర్సిటీ నేను చూసింది చాలా చిన్న తల్లి, చాలా చిన్నది. ఇది అనంతం, ఎవరికి అంతుపట్టని విషయం ఇది. ఎవరికి వాళ్ళు నేను చాలా తెలుసుకున్నాను, చాలా నడిచి వచ్చాను అనుకుంటారు. ఏమీ లేదు, ఇదే మొదటి మెట్టేమో, ఇంకా తెలుసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఫుల్ బిజీ అయితే సీరియల్స్కి వాటికి ఏమో తెలీదు. ఇప్పుడు ఇలా అనుకున్నాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు. తప్పకుండా మీరు ఎప్పుడు అలా నిండుగా కళకళలాడుతూ కొత్త కొత్త క్యారెక్టర్స్తో మా అందరినీ పలకరిస్తూ ఉండాలని మా కోరిక శివపార్వతి గారు. తప్పకుండా. ఇంత ఇండస్ట్రీ జీవితం చూశారు మీరు శివపార్వతి గారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలా అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పి హేమ కమిటీ రిపోర్ట్ మొన్న ఇబ్బందులు, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆవిడ ఒక తెలుసు కదా మీకు, హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో. అలా కాకుండా ఇండస్ట్రీలో అండ్ అలాగే సమాజంలో కూడా అమ్మాయిలు నిలదొక్కుకోవడానికి ఇప్పుడిప్పుడు కొంచెం స్వాతంత్రం వస్తుంది. కానీ మీరేమంటారు? ఎక్కడొస్తుంది అంటే ఎక్కడో ఒక 20 మందిలో ఇద్దరు వచ్చి గొంతెత్తి ప్రశ్నించగలుగుతున్నారు కానీ ప్రశ్నకి జవాబు దొరకటం లేదు. స్కూళ్ళల్లో జరిగేవి జరిగిపోతూ ఉన్నాయి. పసిపిల్లలని కూడా చూడకుండా దారుణాలు ఎన్ని జరిగిపోతున్నాయమ్మా. ఆ కాసేపు వేడివేడిగా మాట్లాడుకోవటం, ఛానల్స్లో వచ్చి గుండెలు పగలుకోవటం, మళ్ళీ మామూలుగా అయిపోతున్నారు. ఎందుకు ఇంత దారుణంగా తయారైందంటారు? దారుణంగా అయిపోవటానికి కేవలం చదువు అనేది డబ్బు కోసం చదువుకుంటున్నారు. పెద్ద చదువు చదివితే పెద్ద శాలరీ వస్తుందని భావనతో చదువుకోవటమే తప్పితే ఆ చదువులో స్కూల్స్లో కూడా కొన్ని చెప్పట్లేదని నేను అనుకుంటున్నాను. అంటే నేను చదువుకున్నది చాలా తక్కువ, చదువు గురించి మాట్లాడే అర్హత నాకుందో లేదో నాకు తెలియదు. కానీ స్కూల్స్లో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పెట్టాలి. డ్రెస్ కోడ్, ఆడపిల్లలకి డ్రెస్ కోడ్ పెట్టాలి. డ్రెస్ కోడ్ పెట్టడం వల్ల ఏమొస్తుంది? చాలా మార్పు వస్తుంది. చాలా ఒక 50% మార్పు వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి, మనకి ఎందుకు వస్త్రం కట్టుకోవాలనేది మనకు తెలుసు. ఆ వస్త్రంలో నుంచి మళ్ళీ ప్రదర్శనలు చేసే పరిస్థితిలో వస్త్రాలు ఉంటే నేను చూడకూడదు, నేను కామెంట్ చేయకూడదు అనడానికి మీకేం అర్హత ఉంది? అంటే ఆడపిల్లలే డ్రెస్ కోడ్ సరిగ్గా వేసుకోవాలంటారు. వేసుకోవాలి. కానీ అలా జరగని పరిస్థితుల్లో కూడా ఫుల్గా నిండుగా కప్పుకుని ఉన్న పరిస్థితుల్లో కూడా అకృత్యాలు జరుగుతున్నాయి కదా శివపార్వతి గారు. అకృత్యాలకు కారణం జ్ఞానం లేకపోవటం, చదువు లేకపోవటం, ఆ చదువులో సరైన నిబంధనలు లేకపోవటం. ఇప్పుడు కొన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. నాకు ఇట్లాంటి సందర్భంలో నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే, కరుణశ్రీ గారి ఉషశ్రీ పద్యాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఉషశ్రీ గారిదే కదా. నేను ఒక పూల మొక్కకడ నిలిచి చివాలున్న కొమ్మ వంచి ఘోరానడనంతని నా ఆయువు తీతు అని ఘంటసాల గారు పాడిన పద్యాలు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇవి వాళ్ళు రాశారు, ఘంటసాల గారు పాడారు. మనకు చక్కగా ఒక అద్భుతమైన బంగారు గనిలాగా మనకు ఎలాగూ ఆ సంపద ఉంది. కానీ ఆ సంపదని అప్పుడప్పుడు మనం మెళ్ళ వేసుకున్న హారంలాగా వాటిని కూడా బయటికి తీసి చదవాలి, వినాలి. ఓ పక్కన గంగాధర శాస్త్రి గారు మీరు భగవద్గీతని చదవండి వినండి అని, ఓ పక్క చాగంటి గారు, ఓ పక్క గరికపాటి గారు, ఇలాంటి ప్రవక్తలు ఎంతోమంది బయటకు వచ్చి వాళ్ళ ప్రవచనాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది ఆపేసి వేరేది చూసుకునే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. పిల్లల్ని మంచి విషయాలు చూడనివ్వట్లేదు, మంచి విషయాలు విననివ్వడం లేదు. ఈ వెస్ట్రన్ మ్యూజిక్, వెస్ట్రన్ కల్చర్ మీద మనం అలవాటు చేసేసినప్పుడు అట్రాక్షన్, ఒక మ్యాగ్నెట్ లాంటి అట్రాక్షన్కి గురైపోతున్నారే తప్పితే మనిషికి సంబంధాలకి బంధాలకి ఉన్న విలువని తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ కేవలం అవసరమే కనపడుతుంది. ఈ అవసరాలతోనే వచ్చే ప్రమాదాలు ఇవి. కానీ మీరు అన్నది రైటే, 100% రైటే. ఆ మార్పు మనకి చాలా సంస్కారవంతమైన కళారంగంలో కూడా చాలా ఉంది, అవసరం ఉంది. అంటే కళారంగంలో పురుషులు స్త్రీలను వేధించట్లేదా? కళారంగంలో ఆడపిల్లల్ని చులకం చేయట్లేదా? వాళ్ళ నేచర్ అమ్మా అది. ఈ మాటలు మనకు అన్ని చోట్ల వర్తిస్తాయి, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ముఖ్యంగా కళాకారులకి సున్నితత్వం, మనకి పద్యాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని తెలిసి ఉండాలని అనుకునే చోట కూడా
మనకి ఇటువంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. దాని మూల కారణం, దానికి పరిష్కారం ఏంటి? ఫ్యామిలీలో కొన్ని పాత్రలు ఉంటాయి. అసలు ఇవాళ ఫ్యామిలీలో అన్ని పాత్రలు ఉంటున్నాయా? ఉండట్లేదు. ఎందుకు? అందరూ లోన్లీగా బతకడానికి ఇష్టపడుతున్నారు. ఉండడానికి పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి, అందులో ఇద్దరే ఉంటారు, టీవీ పెట్టుకుంటారు, లేదా ఫోన్ చూసుకుంటుంటారు. పిల్లాడు ఏడిస్తే చనుబాలు ఇచ్చే రోజు, పిల్లాడు ఏడిస్తే లేదా చనుబాలు ఇవ్వడానికి కుదరక ఒక పాలపీక పెట్టే రోజు పోయి సెల్ ఫోన్ చేతికి ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాడు మన మాట ఎందుకు వింటాడు? పుట్టిన దగ్గర నుంచి నువ్వు పొల్యూట్ చేస్తున్నావు పిల్లల్ని. వాడికి ఊహొచ్చాక, వాడికి అడుగులు వేయడం వచ్చాక వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తున్నావు. మరి వాడు ఆ వెస్ట్రన్ కల్చర్లో వెళ్ళిపోతాడు. అంటే ఏం చేసినా తప్పు లేదు అక్కడ. మనకి అలా కాదు కదమ్మా. మన ఇండియాలో అలా ఉందా చెప్పండి, మీరు చెప్పండి. ఈ జీవన స్టైళ్ళు మారినప్పుడు ఏం చేసినా తప్పు కాదనే పరిస్థితిలో మగపిల్లలు ఉంటున్నారు. నువ్వు మంచివాడివి కాకపోతే నీ ప్రాణం తీస్తారా అనే తండ్రి లేడు, నీ ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే నీకు అన్నం పెట్టను అని తల్లి లేదు. అవునా కాదా చెప్పండి? అంత పట్టించుకోవట్లేదు, అంత నిన్న నేనేదో షాపింగ్కి వెళ్ళానమ్మా, ఏదో కొనడానికి షాపింగ్కి వెళ్ళాను నిన్న సాయంత్రం. మొత్తం షాప్ అంతా తిరిగారు. 5 years బాబమ్మ వెళ్ళిపోతున్నాడు బయటికి. వాడు ఏడ్ చేస్తున్నాడు. ఇంత షాప్ తిరిగారు ఏంటండి, మీకు డ్రెస్ దొరకలేదా, వెళ్ళిపోతున్నారు ఏంటి, వాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడికి నచ్చదండి, వాడికి నచ్చదు. 5 సంవత్సరాల పిల్లాడికి ఏంటమ్మా నచ్చదు? అదే కదా చెప్పండి. వాడికి నచ్చదండి, ఇంకో షాప్కి వెళ్దాం అన్నాడు, అందుకని ఇంకో షాప్కి తీసుకెళ్తున్నారు వాళ్ళు. నేనన్నాను, మీరు కొన్నది ఇవ్వడం నేర్పండి, వేసుకోవడం నేర్పండి అమ్మా. వాడికి ఏం తెలుస్తుంది 5 సంవత్సరాల పిల్లాడికి అంటే? లేదండి, రేపు బర్త్డే వాడిది, రేపు వేసుకోవడం చెప్తుంది తల్లి. అది గొప్పగా ఫీల్ అవుతున్నారు. అంటే అంత ఇండిపెండెన్స్ ఇవ్వడం. అది అలా చేయకండి. చాలా వరకు మార్పు వస్తుంది. కానీ మంచి చెడు చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. షార్ట్ కట్ మెథడ్స్ వెతుక్కుని ఇప్పటికి వాడు ఏడు పాపితే చాలు అని అప్పటికప్పుడు ఏదో వెతుక్కుంటే షార్ట్ కట్ మెథడ్స్. అది ఏడిస్తే సెల్ ఫోను, ఏడిస్తే టీవీ, ఆ టీవీలో వాడు ఏది ఎంజాయ్ చేస్తున్నారో అది పెడతారు. మరి అప్పుడు వాడు ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? ఇంట్లో ఒక వస్తువు పగలగొట్టాడు అనుకోండి, వాడిని బెదిరించాలి, భయపెట్టాలి, తప్పు అని చెప్పాలి. అలా చెప్పకుండా పోతే పోయిందిలే అని ఒకసారి అంటే వాడు ఇంకా 4 పగలు కొడతాడు. నేను అనుకుంటున్నానమ్మా ఇలా అని. ఆ నేచర్ని బిల్డప్ చేసుకునేది అక్కడే. అవును, అంటే ఆ అశ్రద్ధ నుంచి ఇలా పిల్లలు ఇలా తయారవుతున్నారు, బాధ్యత రహితంగా. అవును, తెలియనితనంతో తర్వాత వాడు ఏమవుతున్నాడు, వాడి మెంటల్ కండిషన్ సరిగా ఉండట్లేదు, మానసిక రుగ్మతలతోటి పెరుగుతాడు వాడు. ఎప్పుడూ సెల్ ఫోను, ఈ పబ్జీలు, ఇంకేమిటో ఉంటాయి ఫోన్లో మొత్తం. ఇవి చూసుకుంటూ వాడి మనసు అమ్మని కూడా దుర్మార్గంగా చూసే పరిస్థితికి వస్తాడు వాడు. అమ్మ దగ్గర అలా ప్రవర్తించలేడు కాబట్టి అమ్మాయిలు వెంట పడతాడు, పసిపిల్లలను కూడా దుర్మార్గంగా చిరిమేస్తాడు. కాబట్టి ఫస్ట్ ఎక్కడ మనకి మూలాలు ఉన్నాయో ఆ మూలాల దగ్గర నుంచి దాన్ని రిపేర్ చేసుకుంటూ రావాలి. కానీ వాడు తప్పు చేశాడని వారికి ఉరిశిక్ష వేసినంత మాత్రాన ఎంతమందిని మనం అలా ఉరిశిక్ష వేస్తాం? నేను అనుకుంటున్నాను. మంచి మాట చెప్పారంటే ఇది పునాదులు సరివ్వకపోతే చాలా మందికి నచ్చకపోవచ్చు నేను చెప్పే విషయం. నచ్చకపోవచ్చు కాదు, నచ్చదు. ఒక వయసు వచ్చాక అమ్మాయి అమ్మలాగానే ఉండాలమ్మా. అమ్మాయి అయినా అమ్మలాగానే ఉండాలి. అమ్మాయి వాడి ముందు వేరే రకంగా కనిపిస్తుంది అనుకోండి, వాడు క్రమశిక్షణతో పెరగడు, ఖచ్చితంగా పెరగడు. వాడి భార్యకి ఏం చెప్తాడు? చెప్పలేడు, ధైర్యం లేదు. అమ్మాయితే భరిస్తుంది కానీ ఎంత కష్టమైనా భార్య భరించదు కదమ్మా. అంతే, నిజమే. డైవర్స్ ఇవ్వడానికి 5 నిమిషాలు రెడీగా ఉంటారు. అందుకని మా పిల్లలు భయపడుతున్నారు, వీళ్ళ పిల్లల్ని మందలించడానికి వాళ్ళు భయపడుతున్నారు. స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ పర్వంలో ఏవేవో ఎన్నో జరిగిపోతుంటాయి. అవి ఎప్పుడో మనం అవి సమసిపోయాక, అల్లరంతా సమసిపోయాక మనం మాట్లాడుకుంటే ఏం ఉపయోగం ఉందమ్మా? వాస్తవం, సంఘటనలు జరిగాక ఎంత చర్చించుకున్నా లాభం లేదు. ఏంటి ఉపయోగం? ఎవరికి వాళ్ళు ఆ కుటుంబాలు బాగా బాగుపడితే పిల్లలు కూడా బాగుపడతారు, వాళ్ళ విలువలు కూడా ఉదయాన్నే లేవగానే నువ్వు దేవుణ్ణి చూడాలి అని చెప్పండి. ఇంట్లో నువ్వు చూడాలి ఖచ్చితంగా. ఏది?
పాలు తాగి కాస్త నాకు అన్నం పెట్టు అనే ఏజ్ దగ్గర నుంచి ఎందుకమ్మా పసిబిడ్డల్ని పెట్టుకొని ఇలా దండం పెట్టించేవాళ్ళం మేము చిన్నప్పుడు. నాకు బాగా గుర్తు. గుళ్ళల్లో ఇలా పసిబిడ్డల్ని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రామ్ 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 అను నాన్న అంటే వాళ్ళ అలా ఎంజాయ్ చేసి ఇట్లిట్ట అంటూ ఆడుకునేవాళ్ళు పిల్లలు. అది అలవాటైపోతుంది. అవును కదా. మరి అది అలవాటు చేయకుండా అసలు ఇంట్లో ఓ పూజ చేసుకోవాలి, దేవుడిని పొద్దున్నే లేచి చక్కగా ఫ్రెష్గా ఆ శుభోదయాన్ని ఎంజాయ్ చేయాలి, దేవుడికి దండం పెట్టుకునే బయటికి వెళ్ళాలి అని చెప్పే కుటుంబాలు చాలా కొద్దిగా కనిపిస్తున్నాయి వాళ్ళ రోజున. చెప్పిన వాళ్ళు శత్రువు అవుతున్నారు. అవును. ఇంకా చెప్తే చాదస్తం అంటారు, ఇంకా చెప్తే తీసుకెళ్ళి ఓల్డేజ్ పడేస్తారు. కాదంటారా? కరెక్ట్గా అన్నారు. మరి అప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అవును. మనం ఆ తర్వాత అయ్యో అలా జరిగిందండి, పలానా చోట అలా జరిగిందండి, అయ్యో అయ్యో అని మనం ఏదో చాలా ఒడ్డున్న ఉన్న వాళ్ళలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చేయి కాలిపోయిన వాడు బాధపడి పడుతూనే ఉంటాడు. పర్ఫెక్ట్గా చెప్పారండి. ఐ థింక్ ఇది చాలా అవసరమైన విషయం మీరు చెప్పింది. అందరూ ఎవరికి వాళ్ళ పరిస్థితుల్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. మనం ఎలా పెంచు. ఇప్పుడు షాప్కి వెళ్తే రకరకాల డ్రెస్సులు అడుగుతారమ్మా పిల్లలు. మనకంటూ ఒక గిరిగీసి పెట్టాల్సిందే. ఆ బౌండరీస్ లేకపోతే పెట్టాల్సిందే. నేను తప్పు మాట్లాడుతున్నాను అస్సలు లేదండి. అంటే ఇది రకరకాల మీరు అన్నట్టు పాత పద్ధతులు మళ్ళీ రావాలి. ఆ వస్తేనే కొంచెం కొద్దో గొప్ప అర్థం అవుతుంది. అంటే ఇండిపెండెన్స్ ఇవ్వడం, పిల్లల వ్యక్తిత్వానికి కూడా విలువ ఇవ్వాలి అనే ఒక థియరీ ఇప్పుడు ఉంది. ఆ థియరీలో మనకి దానికి ఏంటంటే దానికి కూడా సరైన ప్రమాణాలు, సరైన బౌండరీస్ ఉండాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది లేదు అశ్రద్ధ చేసో షార్ట్ కట్స్ వెతుకుంటే మాత్రం ఆ పిల్లలు కూడా అలాగే. ఈ ప్రేమ వ్యవహారాల దాకా కూడా వచ్చినప్పుడు ఈ ప్రేమలు కన్నమ్మ గారి టైంలో, సావిత్రి గారి టైంలో, బి సరోజాదేవి గారి టైంలో, ఇంకా అంతకుముందు ఉన్న కాంచనమాల గారి టైంలో కూడా సినిమాల్లో ప్రేమలు, ప్రేమించుకోవడాలు, ప్రేమలు విడిపోవటాలు, ప్రేమించిన వాడి కోసమే బతకడాలు సబ్జెక్టు చాలా ఉన్నాయి. కానీ మీరు ఎక్కడన్నా వాళ్ళు వెళ్ళి హోటల్లోకి వెళ్ళి కూర్చోవడము, లేకపోతే తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోవడం లాంటివి ఎక్కడన్నా ఏ సినిమాలన్నా మీరు చెప్పగలరా? చాలా తక్కువ. పార్కుల్లో ఉండేవి. పార్కులో లేదమ్మా ఆ పార్కులోనే కదండి స్టెప్పులు, డ్యూట్లన్నీ. కరెక్టేనమ్మా. ఆ పార్కుని కూడా వీడి ఊహ ఎంత లాజిక్గా చెప్తాడంటే డైరెక్టరు, పార్కుకి వెళితే అక్కడ ఎంజాయ్ చేస్తే, అక్కడ సరదాగా పాటలు పాడుకుంటే అనేది ఊహించుకొని అన్నట్టుగా మనకు చెప్పేవాళ్ళే తప్పితే సాయంత్రం అక్కడికి వచ్చే నువ్వు అన్న దాఖలా చాలా తక్కువ. అవునా కదా చెప్పండి. అంటే ఆ క్యారెక్టర్ మెచ్యూరిటీని బట్టి, ఆ చొరవని బట్టి పెట్టేవాళ్ళే తప్ప ఆ సీన్స్ నేను 6కి పలానా క్లబ్కి వస్తున్నాను అక్కడికి వచ్చి అనే అంత కల్చర్ మనకు అప్పుడు కల్చర్ లేదు. క్లబ్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఫాస్ట్ అసలు ప్యాంట్ వేసుకోవడమే లేదు కదా ఆ రోజుల్లో సినిమాల్లో. ఇప్పుడు మీరు అన్నది రైటే. ఈ కాలానికి కొన్ని విషయాలు మారినా కూడా పునాదులు అలాగే ఉండాలంటున్నారు. పునాదులు మన ఆలోచన పద్ధతిగా ఉండడం అనేది అది ఖచ్చితంగా పిల్లలు అలవర్చే బాధ్యత మందే 100% మందే. మొక్క పెట్టిన దగ్గర నుంచి దాని ఎదుగుదలకి బాధ్యత మనదే. అడ్డదిడ్డంగా పెరిగిపోవడానికి మనం అవకాశం ఇచ్చేసేసి వాడు చెడ్డాడంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు. నాకు కుటుంబం ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవలు ఉన్నారు, నా ఇరుగు పొరుగు వారిని నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. కానీ మనం ఎవ్వరికీ చెప్పే అర్హత లేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అమ్మ మీరు ఇలా ఉండండి అంటే లాజిలెంపకాయ కొడతారు వాళ్ళు. లేదు మీరు అన్నది రైట్. లేదమ్మా వినరు. అవును. ఛానల్ ద్వారా చెప్పే చొరవ అవకాశం నాకు దొరికింది కాబట్టి ఇప్పుడు ఇలా నేను ధైర్యంగా చెప్పగలిగాను. కానీ ఎవరింటికన్నా వెళ్ళి అమ్మ మీరు చక్కగా కుంకుమ పెట్టుకోండి అమ్మా, పిల్లలు ఎదిగొచ్చారు కదా, పెళ్ళిడికి వచ్చేసారు కదా, చీర కట్టుకోండి అమ్మా అన్నాను అనుకోండి, వాళ్ళని లెగాదిగా చూసి మరుసటి రోజు నుంచి తలుపు కూడా తీరు. స్వేచ్ఛ పేరుతో అంగాంగ ప్రదర్శనలు చేసేసుకుంటుంటే బిడ్డల దగ్గరే మనము ఆ బిడ్డల మనసులో పవిత్రమైన భావనలు ఎలా వస్తాయనేది నా ఆర్గ్యుమెంట్. అది ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి బాడీలో వచ్చే చేంజెస్, మనసులో వచ్చే మార్పులు ఎలా ఉంటాయనేది తల్లిదండ్రులకే బాగా తెలుసు. కాబట్టి మనం చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనకే ఉందని నా ఉద్దేశం.
మంచి మాట చెప్పారు శివపార్వతి గారు. యాక్చువల్లీ మీరు ఐ థింక్ మీ కొత్త అవతారం నెక్స్ట్ ఒక మంచి రియాలిటీ షోలో నిజంగా మీరు ఒక రియాలిటీ షో చేయాలని మా అందరి కోరిక. అవునా? ఆ రియాలిటీ షోలో మీరు తప్పకుండా ఈ విషయాలని పరిష్కరించి విడమర్చి చెప్పే ఒక పాత్ర మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. అది రియల్గా శివపార్వతి గారు, నాట్ పాత్రలు కాదు, మీరుగా ప్రత్యక్షం అవ్వాలని మా కోరిక. అది త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ సమయం వాళ్ళు కేటాయించి మాకు చాలా విషయాలు చెప్పారు. మీ ప్రయాణంలో చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ఒక సందర్భం మీరు అనుమతిస్తే మీతో మేము షాపింగ్ వస్తాం. రండి, హాయిగా వెళ్ళి బోల్డ్ చీరలు కొనుక్కుందాం. రండి తప్పకుండా. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా చక్కగా కావాల్సిన విషయాలు మాట్లాడుకున్నాం. చాలా థ్యాంక్స్ అండి. విషయాలు కాకుండా తప్పకుండా ఐ థింక్ కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.